మేడం. ఓకే. హలో అండి. హలో ఫ్రెండ్స్. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ టుడేస్ స్వాధ్యాయ యోగా మన పవర్ ఆఫ్ నౌ సెషన్‌కి స్వాగతం అందరికీ. బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ సెషన్ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ వుమెన్స్ డే. ఆహ్, స్త్రీతత్వం ఉన్న ప్రతి మగాళ్ళకి కూడా హ్యాపీ వుమెన్స్ డే. సో, బిఫోర్ వి స్టార్ట్ అవర్ సెషన్ యథావిధిగా మనం భగవద్గీత శ్లోకతో స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు మనం 3వ అధ్యాయం కర్మయోగాలో 7th శ్లోకాలో ఉన్నాము. ఓవర్ టు యూ మేడం. హాయ్ అండి. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. పదచ్ఛేదం. యతు ఇంద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః సహ విశిష్యతే. ప్రతిపదార్థం. తు అయితే అర్జున ఓ అర్జున, యహ ఎవరైతే, మనస మనస్సుతో, ఇంద్రియాణి ఇంద్రియాలను, నియమ్య వశం చేసుకొని, అసక్తః అనాసక్తుడై, కర్మేంద్రియై ఇంద్రియాల ద్వారా, కర్మయోగం కర్మయోగాన్ని, ఆరభతే ఆచరిస్తున్నాడో, సహా అలాంటి వాడే, విశిష్యతే ఉత్తముడు. తాత్పర్యం. అయితే ఓ అర్జున, ఎవరు మనస్సులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడై అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడో అతడే ఉత్తముడు. ధ్యాన వివరణ. ఉత్తములు ఎలా వ్యవహరిస్తారు? ఉత్తములు బహిర్దమం ఆచరించని వారు, అంతఃశమం కోరుకునేవారు. ఉత్తములు బహిర్ ఇంద్రియాలను మనస్సులో మాత్రమే స్వాధీనపరుచుకుంటారు. ఉత్తములు బయట ఏమాత్రం నిగ్రహాన్ని పాటించని వారు, అయినా లోపల మహానిగ్రహాన్ని పొందినవారు. వారు బయట ఏమైనా సరే లోపల ఏమీ కాకూడదు అని తెలుసుకున్నవారు. బయట ఎలాంటి కర్మలు ఆచరించినా వాటి ప్రభావము వారి లోపల ఉండదు. బయట ప్రకృతి సహజ సిద్ధమైన కర్మాచరణ, లోపల సంపూర్ణమైన కర్తృత్వ భావనా శూన్యత. ఇదే నిజమైన కర్మయోగం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. యథావిధిగా మనం ఎప్పుడు ప్యారలల్‌గా వెళ్తున్నానని చెప్తాను కదా! ఇది కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్‌కి ఇట్స్ వెరీ మచ్ రిలేటెడ్. మనకి బయట కర్మయోగంలో ఉండాలి. లోపల వి హావ్ టు బి వెరీ కంపోజ్డ్ అని చెప్తున్నారు కదా! మోర్ దాన్ బాహ్యంగా ఉండటం కంటే. సేమ్ థింగ్ మనం ఇప్పుడు నేర్చుకునేది కూడా ఇన్నర్ బాడీలోకి వెళ్ళి సోర్స్‌తో కనెక్ట్ అవ్వటం ఇయన్నీ కూడా దీనికి రిలేటెడ్‌గానే నేర్చుకుంటున్నాం. సో, అగైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. ఈరోజు ఆల్మోస్ట్ ఉన్నాళ్ళందరూ కూడా మెడిటేషన్‌లో ఉన్నవాళ్ళే. ఐయామ్ గోయింగ్ టు స్కిప్ మెడిటేషన్ టుడే. ఇది ఇన్నర్ బాడీతో కనెక్ట్ అవ్వమని దాంట్లోనే ఉంది. సో, ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ విత్ దాట్, బట్ లెట్స్ స్టార్ట్ ద సెషన్. మనం 6th చాప్టర్‌లో ఉన్నాము. ద ఇన్నర్ బాడీ. లాస్ట్ టైం కొంత తెలుసుకున్నాము అండ్ వి స్టాప్డ్ ఎట్ మనం ఫైండింగ్ యువర్ ఇన్విజిబుల్ అండ్ ఇండిస్ట్రక్టబుల్ రియాలిటీ. ఆ టాపిక్‌లో ఉన్నాం మనం. మీ దగ్గర బుక్ లేకపోతే జస్ట్ ఓపెన్ ద బుక్ అండ్ సీ. అది చెప్పారు కదా! దాని గురించి కొద్దిగా మాట్లాడుకున్నాము. అందులో మధ్యలో ఆపేసాం మనం. You said that identification with the physical form is part of illusion. So how can the body and physical form bring you to realization of the being? ఆత్మ సాక్షాత్కారం అనేది వెన్ యూ సే ఈ బాడీ నేను కాదు, మైండ్ కాదు, బాడీ అక్కర్లేదు అన్నట్టు మాట్లాడినప్పుడు దాంతో మరి ఆ సాక్షాత్కారం అనేది ఎలా వస్తుంది అని ఆడియన్స్‌లో ఒక ఆయన అడుగుతున్నారు. దానికి చెప్తున్నారు కదా ఆయన, ఈ టాంజిబుల్ బాడీ ఈజ్ జస్ట్ అన్ ఔటర్ షెల్. అంటే ఏంటి, మనం ఒక ఇల్లు కొనుక్కున్నామంటే అది బయట ఉన్న ఒక గుమ్మం, ఫ్రంట్ డోర్ లాంటిది. ఆ ద్వారం అనేది ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న ఇన్నర్ బాడీ. అలా అంటే మరి ఆ ద్వారం అక్కర్లేదా అంటే వి నీడ్ దట్. అదర్‌వైస్ హౌ కెన్ యూ ఎంటర్ ఇంటు దట్ హౌస్. అట్లాగే మన బాడీ కూడా అంతే.
ఓన్లీ థింగ్ ఈజ్ బయటే ఉండిపోకూడదు. ఆ బయట బానే ఉంది కదా! ఫ్రంట్ పోర్చ్ బానే ఉంది కదా! అని అక్కడే ఉండిపోతే యూ నెవర్ ఎక్స్‌ప్లోర్ ద ఇన్‌సైడ్ ఆఫ్ యువర్ హౌస్. అట్లాగే మన ఈ అంతరంలోకి వెళ్తేనే మన బీయింగ్, మన సోర్స్ అనే దానికి మనం కనెక్ట్ అవుతాం. సో, దానికి ద్వారం ఏమిటంటే మన బాడీ, మన శరీరం. ఆహ్, అక్కడ చెప్పారు. దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్ ఆఫ్ ద ఇన్నర్ జర్నీ. అక్కడి నుంచి మనం డీపర్ స్టేట్‌లోకెళ్ళి ఆ గ్రేటర్ స్టిల్‌నెస్ అండ్ పీస్‌కి కనెక్ట్ అవుతాం. సో, అక్కడి వరకు అయిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్‌లోకొచ్చేద్దాం. నౌ యూ ఆర్ కట్ ఆఫ్ అక్కడి నుంచి చదువుతున్నాను నేను. యూ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బీయింగ్ యాస్ లాంగ్ యాస్ యువర్ మైండ్ టేక్స్ అప్ ఆల్ యువర్ అటెన్షన్. ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్ అదే కదా! ఇది ఇంకొక టర్మ్‌లో నేను 'మైండ్ టు మ్యాటర్' ఆ బుక్ చదివేటప్పుడు దాంట్లో చెప్తారు. లోకల్ మైండ్ అండ్ నాన్ లోకల్ మైండ్ అని టర్మ్స్ వాడతారు. లోకల్ మైండ్ అంటే ఏంటంటే వెన్ వి ఆర్ కనెక్టెడ్ విత్ దిస్ మన ఫీలింగ్స్‌తో కానీ, మన బయట నుంచి వచ్చే ఆ సెన్సెస్ నుంచి వచ్చే ఇన్‌పుట్ అంతా కూడా మన మైండ్‌తో ఎట్లా అయితే అనాలిసిస్ చేస్తామో అదంతా లోకల్ మైండ్. విత్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ విత్ దిస్ సెన్సెస్‌తో వచ్చేది. అది నాన్ లోకల్ మైండ్ అంటే ఏంటంటే, వెన్ వి కనెక్ట్ విత్ అవర్ హైయర్ కాన్షియస్‌నెస్. అది నాన్ లోకల్ మైండ్ అనేది. అంటే అదెప్పుడు కనెక్ట్ అవుతామంటే, వెన్ వి చాప్ ఆఫ్ దిస్ లోకల్ మైండ్. అంటే ఇంక దాన్ని పూర్తిగా నరికేయాలి. ఎలా? విత్ స్టిల్‌నెస్‌లోకి, థాట్‌లెస్‌నెస్ ఆ స్టేట్‌లోకి వెళ్ళినప్పుడే నాన్ లోకల్ మైండ్ అంటే మన హైయర్ సెల్ఫ్‌తో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. మీలో స్పిరిచ్యువల్ డీవీడీ ఆ వీడియో చూసిన వాళ్ళైతే ఆ యానిమేటెడ్ వీడియో నేను కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా షేర్ చేశాను. ఐ హోప్ యూ వాచ్డ్ ఇట్. దాంట్లో క్లియర్‌గా చూపిస్తారు. ఆ థాట్స్ అనే వాటిల్ని బబుల్స్ లాగా ఇట్లా ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి పైన. అదేంటి వాటి మధ్యలో నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశించడానికి ట్రై చేస్తుంది. అది ప్రవేశించకుండా ఆపేది ఏంటి అంటే దోస్ థాట్స్. న్యూమరస్ థాట్స్ మనం రిలీజ్ చేసే దాన్ని బట్టి. అదెప్పుడైతే మనం కాన్షియస్‌గా ఒక్కొక్కటి ఆ థాట్‌ని గమనించుకుంటూ ఆ గ్యాప్ ఎప్పుడైతే పెంచుకుంటామో దట్ గ్యాప్ ఈజ్ ఇంపార్టెంట్. త్రూ దట్ గ్యాప్ వి ఆర్ రిసీవింగ్ కాస్మిక్ ఎనర్జీ. అదే చెప్తున్నారు. యూ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బీయింగ్. ఆ బీయింగ్ అనే దానికి కట్ ఆఫ్ అయిపోతాయి. ఎప్పుడంటే మైండ్ నుంచి ఈ థాట్స్ అన్నీ అట్లా రిలీజ్ అవుతూ ఉంటాయో. వెన్ దిస్ హ్యాపెన్స్ అండ్ ఇట్ హ్యాపెన్స్ కంటిన్యూయస్‌లీ ఫర్ మోస్ట్ పీపుల్. మోస్ట్ పీపుల్ మనకున్నది ఇప్పుడు మెడిటేషన్ ఇయన్నీ స్టార్ట్ చేయకముందు ఈవెన్ నౌ వాట్ వి ఆర్ గోయింగ్ త్రూ ఈస్ దట్ న్యూమరస్ అన్‌కాన్షియస్‌గా థాట్స్‌ని రిలీజ్ చేయటం అనేది అందరికీ జరిగేదే. అండ్ యూ ఆర్ నాట్ ఇన్ యువర్ బాడీ. అది ఎప్పుడైతే జరుగుతోందో మనతో మనం లేము. ఓన్లీ శరీరం అట్లా ఫిజికల్‌గా మూవ్ అవుతోంది. ఏదో జరుగుతోంది కానీ వి ఆర్ నాట్ విత్ అవర్. The mind absorbs all your consciousness and transforms it into mind stuff. మైండ్ స్టఫ్ అంటే ఏంటి? థాట్స్. అంతే కదా! ఆ ఎనర్జీ మనం ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామో, ఆ కొద్దో గొప్పో ఎనర్జీ, ఆ కాన్షియస్‌నెస్, ఆ చైతన్యం అనేది అందులో నుంచి ఆ ఎనర్జీ అంతా ఈ థాట్స్‌కే డ్రైన్ అయిపోతోంది. సో, వి ఆర్ యూజింగ్ ఆల్ ద ఎనర్జీ వెదర్ ఇట్స్ మన ఫుడ్ నుంచి తీసుకున్న ఎనర్జీ అయ్యుండొచ్చు. మనం చేసే డైలీ యాక్టివిటీస్‌కి అండ్ 90% ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్ వి ఆర్ యూజింగ్ ఇట్ అప్. యూ కెనాట్ స్టాప్ థింకింగ్. అది అంతా మనకి స్లేవరీ చేస్తున్నాం మనం మన థాట్స్‌కి. కంపల్సివ్ థింకింగ్ హాస్ బికమ్ ఎ కలెక్టివ్ డిసీజ్. ఇది మొత్తం సామూహికంగా ఉన్న జబ్బే. అంటే ఒక్కళ్ళకి ఉన్నది అని కాదు. ఆల్రెడీ వి ఆర్ ఇన్ దట్ కలెక్టివ్ అన్‌కాన్షియస్‌నెస్ స్టేట్. అందరికీ మైండ్ కంపల్సివ్ థింకింగ్ ఒకటి ఏదన్నా సిట్యుయేషన్ ఉందంటే దాన్ని జుట్టు పీక్కొని అది ఆలోచించి చేస్తేనే తప్ప దానికి పరిష్కారం రాదు. దానికి సొల్యూషన్ అనేది ఉండదు అన్న ఫిక్స్ అయిపోయాం మనం. అలాగే ఉన్నాం అంతే. నౌ యువర్ హోల్ సెన్స్ ఆఫ్ హూ యూ ఆర్ ఈస్ దెన్ డిరైవ్డ్ ఫ్రమ్ మైండ్ యాక్టివిటీ. అప్పుడేమవుతుంది అట్లా కంపల్సివ్ ఆ థింకింగ్ అనేది అలవాటయిపోయిన తర్వాత, నేను అనేదేంటి, ఈ బాడీ అదేంటంటే వాటెవర్ నాకు దాని నుంచి వచ్చిన డెరివేషన్. నేనేదంటే అనుకుంటున్నానో దట్ లిమిటెడ్ సెల్ఫ్ ఈజ్ మీ అంతే. దానికి మించి నాకు వేరే స్కిల్ లేదు అన్నట్టే మనకి లిమిటెడ్‌గానే ఆలోచిస్తాం. దట్ గివ్స్ అదేంటంటే ఫాల్స్ సెన్స్ అంతే. దట్స్ నాట్ హూ వి రియల్లీ ఆర్. ఆల్ దిస్ ఈజ్ ఇల్యూజన్. యువర్ ఐడెంటిటీ యాజ్ ఇట్ ఈస్ నో లాంగర్ రూటెడ్ ఇన్ ద బీయింగ్. అంటే మనం ఏంటంటే ఆ దైవత్వానికి ఎంతో దూరంగా ఉన్నాం వెన్ వి ఆర్ థింకింగ్ దట్ వే. అండ్ ఇట్ బికమ్స్ వల్నరబుల్ అండ్ ఎవర్ నీడీ మెంటల్ కాన్స్ట్రక్ట్ విచ్ క్రియేట్స్ ఫియర్ యాజ్ అ ప్రిడామినెంట్ అండర్‌లయింగ్ ఎమోషన్.
ఎప్పుడైతే మనం ఆ బీయింగ్‌కి కనెక్టెడ్‌గా లేకుండా దూరంగా వచ్చేసామో ఏమవుతుంది లోపల భయం మొదలవుతుంది. ఎప్పుడైనా అంతే కదా! ఒక బేబీకి వెన్ దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఆర్ మామ్ ఎస్పెషల్లీ ఏంటి లోపలొచ్చేదంటే భయం. మనకిప్పుడు ఒక శాటిలైట్ సిగ్నల్ నుంచి దూరంగా ఎళ్ళిపోతే యూ డోంట్ ఆ సిగ్నల్ అనేది పోతుంది ఫోన్‌లో. అండ్ యూర్ అవే. సేమ్ థింగ్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే. ఫియర్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే బికాజ్ వి ఆర్ అవే ఫ్రమ్ అవర్ బీయింగ్. ఆ హైయర్ కాన్షియస్‌నెస్‌తో కనెక్టెడ్‌గా లేనప్పుడే భయం అనేది వస్తుంది. The one thing that truly matters is then missing from your life. Awareness of your deeper self. Your invisible and indestructible reality. అప్పుడు ఏంటి మిస్ అవుతున్నాం అనేది అప్పుడు కన్నా మనకి ఆ అవేర్‌నెస్‌లోకి రావాలి. ఏంటి ఆ అవేర్‌నెస్‌లోకి రావాలంటే వీఆర్ అవే ఫ్రమ్ ద డీపర్ స్లెప్. మనకొక ఇంటెన్స్ ఏ ప్రతి దానికి మనం ఎక్కువగా రియాక్ట్ అయిపోతున్నాం. ఇంటెన్స్‌గా నాలో నుంచి ఎమోషన్ ఒస్తోంది. దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ప్రతి చిన్న దానికి ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నాను అంటే ఏంటంటే, మనం ఆ డీపర్ సెల్ఫ్‌తో కనెక్టెడ్‌గా లేము. వి ఆర్ సో మచ్ ఎంటాంగిల్డ్ ఇన్ దిస్ ఫిజికల్. ఈ ఫిజికల్ రియాలిటీ కానీ, ఈ ఫిజికల్ బాడీతో కానీ ఎంటాంగిల్ అయిపోయాం కాబట్టి, లోపల ప్రతి దానికి ఎందుకు అంత ఎక్కువ రియాక్ట్ అవుతామంటే, లోపల డీపర్‌గా ఎక్కడో భయముంది. ఆ భయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాం ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ షేప్స్ అంతే. అదెందుకొస్తోంది అంటే, బికాజ్ వి ఆర్ నాట్ విత్ అవర్ సెల్వ్స్. టు బికమ్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్, యూ నీడ్ టు రీక్లెయిమ్ కాన్షియస్‌నెస్ ఫ్రమ్ ద మైండ్. ఇప్పుడు ఆ బీయింగ్‌లోకి ఆ తత్వంలోకి ఎళ్ళిపోవాలి నేను అన్న దాంట్లోకి ఎప్పుడు ఎళ్ళిపోతామంటే, వెన్ వి రీక్లెయిమ్ అవర్ సెల్వ్స్. ఆ కాన్షియస్‌నెస్, ఆ చైతన్యాన్ని మనం తిప్పి ఆ థాట్స్‌లో నుంచి బయటికి తీసుకొచ్చేయాలి. సేమ్ థింగ్ మనం మైండ్‌ఫుల్ యాక్టివిటీస్ చేస్తుంటే ఏంటి అది ఏం జరుగుతోందంటే, మనం ఆ ఎనర్జీని వెనక్కి లాక్కుంటున్నాం. అంతర్గతం చేసుకుంటున్నాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆల్ ద ఎనర్జీ టు రిలీజ్ అన్‌కాన్షియస్ థాట్స్, వాట్ వి ఆర్ డూయింగ్ ఈస్ లోపల అంతర్ముఖం అవుతున్నాం మనం. అదే మైండ్‌ఫుల్‌నెస్ యాక్టివిటీస్‌లో మనకు జరిగేది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ టాస్క్స్ ఆన్ యువర్ స్పిరిచ్యువల్ జర్నీ. మనకి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడికెళ్ళినా చెప్పేదేంటంటే మైండ్‌ఫుల్‌నెస్ యాక్టివిటీస్. మీ కర్మయోగంలో మీరుండండి. మీరు చేసే పనిలోనే మీరుండండి. ముందు అక్కడే స్టార్ట్ అవ్వండి. ఇప్పుడు బుద్ధుడిని అడిగినా సరే ఒక మనిషి వచ్చి వెన్ దే ఆర్ సో మచ్ ఇంటూ దేర్ ఫిజికాలిటీ ఆళ్ళకి చెప్పేదేంటంటే కూర్చొని మెడిటేషన్ చేసుకోమని ఆయన చెప్పలేదు. ఫస్ట్ థింగ్ హి సెడ్ వాస్ డూ వాట్ యూ ఆర్ డూయింగ్. బీ విత్ వాట్ యూ ఆర్ డూయింగ్. చేసే పనిలోనే ధ్యానం అని కూడా ఆయన వాడరు. ఏం పని చేస్తున్నావో దాంతోనే ఉండని చెప్తారు. అది వాళ్ళకి అర్థం కాదు. వాట్ హి మెంట్ ఈస్ దట్ మైండ్‌ఫుల్‌నెస్ ఎక్సర్‌సైజెస్‌లోనే ఉండమని చెప్తున్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అండ్ ఇట్ విల్ ఫ్రీ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ దట్ ప్రీవియస్‌లీ హాడ్ బీన్ ట్రాప్డ్ ఇన్ యూజ్‌లెస్ అండ్ కంపల్సివ్ థింకింగ్. అక్కడ అట్లా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఒక చిన్న టాస్క్ ఏదైనా సరే. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఇప్పుడు ఒక గంటకొకసారి కాన్షియస్‌గా నేనొక 3-4 డీప్ బ్రెత్స్ తీసుకుంటాను అన్నా సరిపోతుంది. అట్లా కాన్షియస్‌గా మనం ఎప్పుడైతే ఆ మైండ్‌ని ట్యూన్ చేసుకుంటున్నామో దట్ ఇట్‌సెల్ఫ్ అది చాలా మనకి ఎనర్జీని సేవ్ చేస్తుందని చెప్తున్నారు. ఆ కాన్షియస్‌నెస్ దట్ యూజ్‌లెస్ కంపల్సివ్ థింకింగ్‌లో ట్రాప్ అయిపోయిన మన ఎనర్జీ అంతా ఆ చైతన్యాన్ని మన మన కంట్రోల్‌లోకి మనం తెచ్చుకుంటున్నామని. ఎలా దాన్ని వాడుకోవాలో దెన్ విల్ స్లోలీ గెట్ ఇంటు దట్. ఆహ్, మనతో మనం ఉండటం అనేది అలవాటవుతుంది. దీన్ని ఎకార్ట్ టోల్ చెప్తారు. మినీ మెడిటేషన్స్ ట్రై చేయండి అని చెప్తారు. ఇప్పుడు మనకి బిగినింగ్‌లో ఒక్కొక్కసారి పనుల వల్ల అయ్యుండొచ్చు. వి మైట్ నాట్ బి ఏబుల్ టు సిట్ ఫర్ లాంగర్ అవర్స్ 30, 40 మినిట్స్ కూడా కుదరకపోవచ్చు. అప్పుడు ఏం చేయమంటారంటే వెన్ యూ ఆర్ సో ఈ డేలో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అన్నప్పుడు అట్‌లీస్ట్ మీరు కార్‌లో ఏం చేస్తున్నా సరే పనిలో ఒకసారి మీరు అనుకోండి. లైక్ ఎవ్రీ అవర్ ఆర్ ఈ టాస్క్ తర్వాత నేను ఐయామ్ గోయింగ్ టు టేక్ 3-4 ఇంకా ఏం అక్కర్లేదు. కాన్షియస్ డీప్ బ్రెత్స్ తీసుకుంటాననుకోండి. అవే మినీ మెడిటేషన్స్ అంటే. అలా ఎప్పుడైతే మనం ఫ్రీక్వెంట్‌గా చేయటం అలవాటవుతుందో, నిదానంగా మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఎందుకు ఇయన్నీ చేస్తున్నామంటే, ఆ థాట్స్‌ని తగ్గించుకోవటం. అన్‌కాన్షియస్ థింకింగ్ అనేది తగ్గించుకోవటం. లేదా ఏదన్నా కొంచెం భయంగా అనిపిస్తోంది. కొంచెం లోపల నుంచి చేయలేనేమో ఆ పని గురించి ఏదన్నా ఉన్నప్పుడు సేమ్ థింగ్ ఆ బ్రెత్స్‌తో ఉండి లాంగ్ బ్రెత్స్ తీసుకున్నప్పుడు దట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అగైన్. మళ్ళీ ఆ పని చేయటానికి మనకి ఆ రెడీనెస్ అనేది వస్తుంది. వీటిని ఆయన మినీ మెడిటేషన్స్ అని చెప్తారు.
A very effective way of doing this is simply to take the focus of your attention away from thinking and direct into your body, whichever the way. ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ఒక్కొక్క గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళకి ఇలా చేయండి అలా చేయండి అని ఏదో ఒక టెక్నిక్స్ చెప్తా ఉంటారు. జస్ట్ ఫాలో దాట్. జస్ట్ ఒక్క 1 మినిట్ మీతో మీరు ఉన్నా సరే సరిపోతుంది అది. ఫర్ దట్ మూమెంట్ యుల్ పాస్ బ్యూటిఫుల్లీ వితౌట్ గెటింగ్ సో మచ్ ఇంటూ ఆ ఎమోషనల్ డ్రామాలోకి వెళ్ళకుండా. డైరెక్ట్ యువర్ అటెన్షన్ ఇంటూ ద బాడీ అంటే కొంతమంది హార్ట్ఫుల్నెస్ అంటారు, కొంతమంది బ్రెత్తో ఉండమని చెప్తారు, కొంతమంది లోపల ఏం ఫీలింగ్ జరుగుతుందో అబ్జర్వ్ చేసుకోమని చెప్తారు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అప్పుడు ఏమవుతుంది, వేర్ బీయింగ్ కెన్ బి ఫెల్ట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ యాజ్ ద ఇన్విజిబుల్ ఫీల్డ్ దట్ గివ్స్ లైఫ్ టు వాట్ యూ పర్సీవ్ యాజ్ ద ఫిజికల్ బాడీ. అప్పుడు ఏంటి, ఓకే నేను నాతో ఉన్నాను, నా ఉనికి, నా ఎసెన్స్ ఏంటంటే ఆ బీయింగ్తో ఉన్నట్టు ఒక చిన్న గ్లిమ్స్ ఒక్కసారి టచ్ చేసి వస్తాం అనమాట. వెన్ వీఆర్ టేకింగ్ దట్ లాంగ్ డీప్ బ్రెత్స్ అండ్ ఇట్ ఆల్సో రిలీజెస్, మొత్తం అంతా ఆక్సిజనేట్ అవుతుంది, బ్రెయిన్ ఆక్సిజనేట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఇన్ మెడికల్ టర్మ్స్ అండ్ సైంటిఫిక్గా ఆలోచించిన. సో అది ఆయన చెప్పేది. సో నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ నేను అన్నది మెడిటేషన్ గురించి మాట్లాడింది, కనెక్టింగ్ విత్ ద ఇన్నర్ బాడీ. ఇది హీ సెడ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫీల్ యువర్ బాడీ, ఆ ఇన్నర్ బాడీని ఫీల్ అవ్వండి అని చెప్పారు. ఐ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ ఇన్ ద సెషన్, బట్ అందరికీ మెడిటేషన్ అలవాటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఐ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. ప్లీజ్ ట్రై ఇట్ నౌ. You may find it helpful to close your eyes for this practice. Later on, when being in the body has become natural and easy, this will no longer be necessary. Direct your attention into the body. Feel it from within. Is it alive? Is there life in your hands, arms, legs, feet, in your abdomen, your chest? Can you feel the subtle energy field that pervades the entire body and gives vibrant life to every organ and every cell? ఏం చెప్తున్నారు, కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళమంటున్నారు. వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ వైటల్ ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుందో, పైనుంచి మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుందో, ఆ ఫ్లోతో ఒక్కొక్క ఎనర్జీ ఫీల్డ్ స్టార్ట్ ఫీలింగ్ ఫ్రమ్ యువర్ ఫోర్ హెడ్ డౌన్. ఆ కళ్ళ దగ్గర ఎట్లా ఎనర్జీ ఫీల్ అవుతున్నాము, ఫేస్ దగ్గర ఏదన్నా వైబ్రేషన్ తెలుస్తోందా, హెవీనెస్ తెలుస్తోందా, లైక్ గో డౌన్, కీప్ గోయింగ్ డౌన్, స్కాన్ యువర్ బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అలా ఫీల్ అవుతా కింద వరకు మన బాడీతో మనం ఉండమని చెప్తున్నారు. అలాగే ఫీల్ దట్ ఎవ్రీ సెల్ ఈజ్ బీయింగ్ ఎనర్జైజ్డ్. ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకుని కాస్మిక్ ఎనర్జీని మొత్తం అంతా కాంతివంతంగా మారిపోతుంది. అట్లా ఒక్కొక్క పార్ట్ని ఫీల్ అయిన తర్వాత యూ ఫీల్ లైక్ యువర్ హోల్ బాడీ ఈజ్ లైక్ వన్ యూనిట్ నౌ and you feel that energy as like one whole energy field. అలా ఫీల్ అవ్వమని చెప్తున్నారు. ఇలా చేసినప్పుడు ఇది టెంపరరీగా హెల్ప్ అవుతుంది. అండ్ పే మోర్ అటెన్షన్ టు ద ఫీలింగ్ దాన్ టు ఎనీ ఇమేజ్ దట్ మే అరైజ్. అంటే కళ్ళు మూసుకున్నప్పుడు మనకి ఆలోచన రావచ్చు, లేకపోతే ఏదైనా రూపం గుర్తుకు రావచ్చు. వాటన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా జస్ట్ బీ విత్ యువర్ బాడీ, ఆ ఫీలింగ్తోనే ఉండమని చెప్తున్నారు. An image, no matter how beautiful or powerful, is already defined in form. ఏదైనా ఒక రూపం కనిపించినా సరే ఏంటంటే మళ్ళీ అది ఒక రూపం చెందిందంటే దాన్ని ఆబ్జెక్ట్ కిందే అయిపోతుంది అది. సో డోంట్ వరీ అబౌట్ ఇఫ్ యూ సీ ఎనీథింగ్ ఆర్ విజువలైజ్ చేసుకున్నా సరే, జస్ట్ ఇగ్నోర్ ఇట్. అగైన్ కమ్ బ్యాక్ టు యువర్ బ్రెత్ కానీ మీ ఫీలింగ్తో కానీ వచ్చేసేయండి. సో దేర్ ఈస్ లెస్ స్కోప్ ఫర్ పెనిట్రేటింగ్ మోర్ డీప్లీ. అట్లా ఫామ్తో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా లోపలికి వెళ్లకుండా మనం ఆపేస్తుంది ఆ ఫామ్ అనేది. సో ఇగ్నోర్ ఇఫ్ యూ సీ ఎనీ ఫామ్. ఒక ఐడల్ కానీ ఏదైనా మనకి ఏదైనా ఒక దైవిక రూపం కనిపించవచ్చు, లేకపోతే మనకి పొద్దున చూసింది ఏదైనా ఒక మంచి నేచర్ పిక్చర్ కనిపించవచ్చు. జస్ట్ ఇగ్నోర్ ఆల్ దట్ అండ్ జస్ట్ గో డైవ్ డీప్ విత్ హిమ్. అది ఆ మెడిటేషన్ ఆయన చెప్పింది. తర్వాత ఏమంటున్నారు, ద ఫీలింగ్ ఆఫ్ యువర్ ఇన్నర్ బాడీ ఈజ్ ఫార్మ్లెస్, లిమిట్లెస్ అండ్ అన్ఫాథమబుల్. అంటే ఏంటి, మనకు ఆ ఫీలింగ్ ఏదైతే మనతో ఉన్నామో దానికి ఒక రూపం లేదు, దానికి ఇంకా మీకు ఒక డెఫినేషన్, ఒక ఇలా ఉంది నా ఫీలింగ్ అని చెప్పడానికి ఉండదు, దానికి ఒక లిమిట్ ఉండదు ఎంత అని చెప్పుకోవటానికి. అన్ఫాథమబుల్ అంటే అది మెజర్ చేయలేనిది, అండర్స్టాండ్, అది అర్థం కావటానికి కూడా ఒకరికి చెప్పడానికి కూడా కానిదనమాట. ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే, కానీ ఇట్స్ హార్డ్ టు మెజర్ ఆర్ అండర్స్టాండ్ దట్. అలాంటిది మన లోపల ఉన్న ఇన్నర్ బాడీ ఫీలింగ్ అనేది. యూ కెన్ ఆల్వేస్ గో ఇన్ టు ఇట్ మోర్ డీప్లీ. ఇంకా అక్కడే ఉండిపోయి ఎక్కడన్నా మనకి కొంచెం హెవీగా ఉన్నా సరే జస్ట్ బీ దేర్ అండ్ గో డీపర్. అంటే ఏంటి, ఆ ఎనర్జీని అక్కడక్కడ పంపించమని చెప్తున్నారు.
If you cannot feel very much at this stage, pay attention to whatever you can feel. ఇంకా కొంతమందికి ఏంటంటే అట్లా ఉండటం కష్టం అవుతుంది. ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ దాన్ పీపుల్ హూ ఆర్ ఇంటూ మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకంటే ఇట్ మై టేక్ లిటిల్ లాంగర్ ఫర్ సంబడి హూ జస్ట్ స్టార్టెడ్ ఇంటూ మెడిటేషన్, బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు ఎక్కడ ఫీల్ అవుతాయి ఇప్పుడు ఇలా పైనుంచి కిందకి స్కాన్ చేయటం నాకు కష్టంగా ఉంది అన్నప్పుడు మీరు ఎక్కడ ఫీల్ అవుతుంటే ఎనర్జీ లైక్ ఇప్పుడు ఫింగర్ టిప్స్ దగ్గర ఏదైనా టింగ్లింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది, జస్ట్ బీ దేర్. లేకపోతే టోస్ దగ్గర ఏదో ఫీల్ అవుతున్నాను, అక్కడికి వెళ్ళిపోండి, అలా చెప్తున్నారనమాట. ఎక్కడ వాట్ ఎవర్ యూ కెన్ ఫీల్, జస్ట్ బీ విత్ దట్ ఫీలింగ్ అంతే. పర్హాప్స్ దెర్ ఈస్ జస్ట్ ఎ స్లైట్ టింగ్లింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆర్ ఫీట్, దట్స్ గుడ్ ఇనఫ్ ఫర్ ద మూమెంట్. ఆ టైంకి అది క్యాచ్ చేయగలిగారు, అక్కడే ఉండండి, దట్స్ గుడ్ ఇనఫ్. జస్ట్ ఫోకస్ ఆన్ ద ఫీలింగ్. యువర్ బాడీ ఈజ్ కమింగ్ అలైవ్. లేటర్ విల్ ప్రాక్టీస్ సమ్ మోర్. ఇట్లా ప్రాక్టీస్ చేయమంటున్నారు, ఇట్లా చిన్న చిన్నగా కొద్దిగా ప్రాక్టీస్ చేసి అది ఇంకొంచెం లాంగర్గా చేసే కొద్ది ఏమవుతుందంటే యూ నో వెన్ యూఆర్ ఇన్ ఫేసింగ్ ఎనీ ఇంటెన్స్ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు కూడా మన బాడీతో మనకు ఉండటం మనకు అలవాటు అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎమోషనల్ అయిపోయి వెంటనే ఒక ఫిజికల్ రియాక్షన్లోకి వచ్చే బదులు మనం అంతర్ముఖం అవటం అనేది మనకు అలవాటు అవుతుంది అనమాట. ప్లీజ్ ఓపెన్ యువర్ ఇదంతా మెడిటేషన్ ఆయన చేసింది. ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ నౌ, బట్ కీప్ సమ్ అటెన్షన్. ఇన్నర్ ఎనర్జీ ఫీల్డ్తో ఎప్పుడు కనెక్టెడ్గా ఉండమని చెప్తారు. ఇప్పుడు మాట్లాడుతున్నా సరే ఐ ఫీల్ నా హార్ట్ ఎలా బీట్ అవుతోందో అనేది లోపల ఒక స్కాన్ నడుస్తూ ఉంటుంది. ఐ ప్రాక్టీస్ దిస్ సో మచ్ ఈవెన్ ఎట్ వర్క్. నేను పర్సనల్గా చెప్తున్నాను, ఇది ఏం చెప్పేది కాదు, ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఇన్ ద బుక్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈవెన్ ఎట్ వర్క్ ఎప్పుడు ఎవరైనా వస్తున్నప్పుడు ఒకలాంటి వైబ్రేషన్ తెలుస్తుంది, ఈడు వచ్చి ఏదో ఇక్కడ కెలకబోతున్నాడు అన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది నాకు. లోపల ఈ హార్ట్ రేట్ ఐ నో ఇట్స్ బీటింగ్ లిటిల్ ఫాస్టర్. ఆ కళ్ళు అటువైపే చూస్తూ ఉంటాయి కానీ బట్ మై ఎనర్జీ ఇస్ ఫ్లోయింగ్ హియర్, ఇట్స్ ఓకే అని నా లోపల చెప్పుకుంటూ ఉంటాను. లేకపోతే నా బ్రెత్ దగ్గరికి వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ గోస్ టు మై హార్ట్, సమ్ టైమ్స్ ఇట్ గోస్ టు మై బ్రెత్. లోపల అది ఏంటి మనకి సాఫ్ట్వేర్ నడుస్తూ ఉంటుంది కదా, వైరస్ స్కాన్ లాగా. దట్స్ హౌ ఐ ప్రాక్టీస్డ్ ఇట్ అండ్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ మై, అదొక రొటీన్ అంతే. అప్పుడు ఏంటంటే ఇంక నాకు ఇంకా ఏమి బయటికి రియాక్షన్ రాదు. ఇందాక మనం చెప్పిన శ్లోకాకి అర్థం అదే. బయట ఎట్లా ఉన్నా సరే అంతర్ముఖంగా మన ఫీలింగ్స్తో మనం ఉంటాం. మనకి విత్డ్రాల్ ఆఫ్ సెన్సెస్ అనేది అలవాటు అవుతుంది. వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ మైండ్, ట్రైన్ అవర్ సెల్స్ టు బీ దట్ వే. సో ఆ ఇన్నర్ ఎనర్జీ ఫీల్డ్ మీద జస్ట్ పే అటెన్షన్. ఈవెన్ దో యూ ఓపెన్ యువర్ ఐస్, బీ విత్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నారు. The inner body lies at the threshold between your form identity and your essence identity. Your true nature. Never lose touch with it. ఇప్పుడు ఇన్నర్ బాడీ ఒక థ్రెషోల్డ్ ఫ్రమ్ ఫామ్ ఐడెంటిటీ, ఆ ఒక గుమ్మం దగ్గర ఎట్లా అయితే మనకి అదేంటి గడపలాగా ఉంటుందో, ఆ బయట బాహ్య ప్రపంచానికి అంతరంగా ఉన్న ప్రపంచానికి అదొక దీనిలాగా ఉంటుంది, మనకి గడపలాగా ఉంటుంది లోపలికి రావటానికి. అది చెప్తున్నారు. ట్రూ నేచర్ మనకి లోపలికి వెళ్ళటానికి అనేది అది ఉపయోగపడుతుంది వెన్ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్. నెవర్ లూజ్ టచ్ విత్ ఇట్. దాంతో మాత్రం ఎప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ దట్ ఆల్రెడీ, ట్రై డూయింగ్ దట్. ఏదన్నా పిల్లలతో కానీ వర్క్లో అయి ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఏదన్నా ఎప్పుడు ట్రై టు బీ ఒకటి పట్టుకున్నా సరే యుల్ బి ఫైన్. లైక్ ఫింగర్ టిప్స్తో ఉంటున్నా సరే, లేకపోతే ఎనీ ఫీలింగ్, జస్ట్ క్యాచ్ దట్ ఫీలింగ్ ఎట్ దట్ మూమెంట్. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అక్కడి వరకు ఆ టాపిక్ అయింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది బాడీతో అంటే ఆయన మార్గం చెప్తున్నారు. ఇట్లా మెడిటేషన్ చేసి చూపించి చెప్తున్నారనమాట. ఇది మన ఔటర్ షెల్ అనేది, బాడీ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా మన అంతర్ముఖం అవటం అనేది కష్టం. సో గ్రాడ్యువల్గా కళ్ళు మూసుకొని లోపలికి ఎలా ఉండాలి, ఆ ఫీలింగ్తో ఎలా ఉండాలి అనేది ఆయన మెడిటేషన్ ప్రాక్టీస్తో చూపించారనమాట. ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్గా ఉంది అంతా. క్లియర్. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ద బాడీ. ఇప్పుడు మన బాడీతో ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతాము అనేది ఇంకొంచెం డీపర్ లెవెల్లో చెప్తున్నారనమాట.
సో క్వశ్చన్ అడుగుతున్నారు, why have most religions condemned or denied the body? It seems that spiritual seekers have always regarded the body as a hindrance or even as sinful. ఇది ఆయన మంచి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది మరి ఇంత చెప్తున్నారు ఈ బాడీ గురించి, ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ప్రతి రెలిజియన్లోనూ ఇదే చెప్తున్నారు, ఈ బాడీ అనేది నీ ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఒక పనికిరాని వస్తువులాగా చెప్తున్నారు. యూ షుడెంట్ బీ విత్ దిస్ బాడీ అనేది ప్రతి రెలిజియన్లోనే చెప్తున్నారు. మరి ఆ బాడీ డినాయల్ అనేది ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నారు. అండ్ కొన్నిట్లో అయితే ఇంకా అది పాపం అని చెప్తున్నారు అనమాట. ఇక ఈ బాడీతో ఉండటము, దీంతో చేసే వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిగార్డెడ్ ద బాడీ యాజ్ ఎ హిండ్రెన్స్ ఆర్ ఈవెన్ యాజ్ సిన్ఫుల్, దాంతో ఉండటం అనేది ఇంకొక పాపం లాగానే అయిపోయింది, ఎందుకు అట్లా చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆయన. అప్పుడు ఈయన అంటున్నారు, వై హ్యావ్ సో ఫ్యూ సీకర్స్ బికమ్ ఫైండర్స్? మరి అందుకే దాని మూలనే, ఎందుకంటే బాడీని పక్కన పెట్టేసి ఏదేదో చేసేయండి అని చెప్తున్నారు కాబట్టే స్పిరిచువల్ సీకర్స్ అనేవాళ్ళు ఉన్నారు. నాకు ఆధ్యాత్మికంగా ఏదో ఏదో నేర్చుకోవాలంటే ఐ వాంట్ టు సీక్, ఏదో ఉంది దీంట్లో అన్నది ముందుకు వస్తున్నారు. కానీ ఆ ఫైండర్స్ ఎంతమంది ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళ ఆ అనుభూతిని పొందగలుగుతున్నారు? ఇప్పుడు మనం ఆ స్టెప్స్లో తీసుకుంటే ఎంతమంది శ్రవణం చేస్తున్నారు, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఎంతమంది దాన్ని మననం చేస్తున్నారు, దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అది నిధి ధ్యాసనం ఎంతమంది చేస్తున్నారు, దాన్ని ఆత్మ సాక్షాత్కారంగా ఎంతమంది మార్చుకోగలుగుతున్నారు. ఆ ఫైనల్ స్టెప్ సాక్షాత్కారం ఇస్ మేనిఫెస్టేషన్ యాజ్ దాట్ ఆ రియాలిటీ. మనం ఏదైతే నేర్చుకున్నామో, ఇప్పుడు ఈ బుక్ ఇంతసేపు గంట కూర్చొని నేర్చుకుంటున్నాం, వింటున్నాం, శ్రవణం ఉందా? am I paying attention to what I'm listening to? అండ్ దెన్ ఆ నేర్చుకున్నది ఎట్లాగా దాన్ని కొంచెం అనలైజ్ చేసుకుంటున్నానా, ఇది నాకెలా అప్లై అవుతుంది అనేది దాన్ని కొంచెం బాగా అర్థం చేసుకోవటానికి మనం రిపీట్ చేసుకునే కొద్దీ మనకి దాంట్లో పాయింట్స్ అనేది ఇంకా మనకి రికలెక్ట్ అయ్యి నాకెలా అప్లై అవుతుంది అనేది అక్కడికి వెళ్తాం, దాని మీద ధ్యాస పెడతాం. ధ్యాస పెట్టినప్పుడు దెన్ ఇట్ విల్ బికమ్ ఆ రియాలిటీ, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలన్నప్పుడు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఎంతమంది ఉన్నారు, లాస్ట్ స్టెప్ వరకు ఎంతమంది దాన్ని మేనిఫెస్ట్ చేసుకోగలుగుతున్నారు? ఎల్కేజీలో ఎంతమంది ఉన్నారు, పిహెచ్డీలో ఎంతమంది ఉన్నారు? దేర్ సో మెనీ ప్రీ స్కూల్స్ అండ్ ఇదేంటి ప్రైమరీ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి వర్సెస్ హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ రీచింగ్ టు దట్ పిహెచ్డీ లెవెల్. అది క్వశ్చన్. సీకర్స్ వర్సెస్ ఫైండర్స్. ఆన్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ హ్యూమన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు యానిమల్స్. ఇప్పుడు మనకి బాడీ లెవెల్లోనే ఉన్నాము. ఐ డోంట్ హ్యావ్, ఇప్పుడు ఉన్నాను అంటే వీఆర్ నథింగ్ బెటర్ దాన్ యానిమల్స్, అంతే కదా. ఇప్పుడు యానిమల్స్ ఏం చేస్తున్నాయి, ఇక నెక్స్ట్ దానికే చెప్తున్నారు, వీఆర్ వెరీ క్లోజ్ టు యానిమల్స్ ఎట్ దట్ పాయింట్. ఆల్ ద బేసిక్ బాడీలీ ఫంక్షన్స్ ఏమున్నాయి? ప్లెజర్, పెయిన్, breathing, eating, drinking, defecating, sleeping, the drive to find a mate and procreate, and of course birth and death we share with the animals. మరి యానిమల్ కింగ్డమ్ నుంచి మనకు తెచ్చుకున్న ఏంటి అన్నీ? ఈ తినటం, తాగటం, పడుకోవటం, ప్రొక్రియేషన్, రిప్రొడ్యూస్ చేసుకొని మన సంతతిని పెంచుకోవటం, ఇవన్నీ కూడా మనకి యానిమల్ కింగ్డమ్లో వచ్చినాయి, ఏం కొత్త ఏం కాదు. దే డూ ద సేమ్ థింగ్, అన్నీ చేస్తాయి అవన్నీ కూడా. మరి వాటికి మనకి తేడా ఏంటి? బర్త్ అండ్ డెత్ అన్నీ కూడా వాటికి ఉన్నాయి. వాట్ ఈస్ దట్ సెపరేట్స్ అస్ ఫ్రమ్ దట్ యానిమల్ కింగ్డమ్ అంటే ఇది మైండ్. మైండ్తోనే ఉండిపోతున్నామా, బుద్ధి వరకు వెళ్తున్నామా? మైండ్ అనేది ఇప్పుడు యానిమల్ కింగ్డమ్లో నుంచి హ్యూమన్ కింగ్డమ్కి వచ్చినప్పుడు వీ హ్యావ్ 100% మైండ్, 0% ఇంటలెక్ట్. ఆ సోల్ జర్నీలో అక్కడ స్టార్ట్ అయినప్పుడు, వెన్ వీ స్టార్టెడ్ ది సోల్ జర్నీ ఇంటూ హ్యూమన్ లైఫ్ వచ్చినప్పుడు వీ హ్యావ్ 100% మైండ్, 0% ఇంటలెక్ట్. అండ్ గ్రాడ్యువల్గా ఆ పర్సంటేజ్ అనేది ఈ ప్రపోర్షన్ తగ్గుతూ ఉంటుంది. 90% మైండ్, 10% బుద్ధి. అలా ఇంటలెక్ట్ పెరుగుకుంటా మైండ్ తగ్గుకుంటా వచ్చినప్పుడు అప్పుడు బుద్ధత్వం అనేది వస్తుంది. బుద్ధుడు అయ్యేది ఆ ఇంటలెక్ట్ 100% ఉన్నప్పుడు. సో అదే చెప్తున్నారు ఆయన. A long time after their fall from a state of grace and oneness into illusion, humans suddenly woke up in what seemed to be an animal body. అలా కొన్ని జన్మలు అయిన తర్వాత అప్పుడు మేల్కొంటాడు ఈ మనిషి అనేవాడు. ఏంటి నేను ఏం చేస్తున్నాను, ఆటలాగానే పడుకుంటున్నాను, లెగుస్తున్నాను, ఏంటో తింటున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ అప్పుడు వస్తుంది ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది.
అండ్ దే ఫౌండ్ దిస్ వెరీ డిస్టర్బింగ్. అక్కడికి వచ్చినప్పుడు మొదలవుతుంది అనమాట ఆ మైండ్లో నుంచి ఆ కెలకటం అనేది, ఒక డిస్టర్బెన్స్ లాగా. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నో మోర్ దాన్. ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో, ఏం చేస్తున్నాను అనే ఒక క్వశ్చన్ ఏదైతే వస్తుందో, యు ఆర్ నో మోర్ దాన్ అన్ యానిమల్ అన్న సంగతి అప్పుడు తెలుస్తుంది మన మైండ్కి, నేను అంతకు మించి ఏం చేయట్లేదు అని. దిస్ సీమ్ టు బీ ద ట్రూత్ దట్ వాస్ స్టేరింగ్ దెమ్ ఇన్ ద ఫేస్, బట్ ఇట్ వాస్ టూ డిస్టర్బింగ్ అ ట్రూత్ టు టాలరేట్. మనం అది భరించలేం. ఇప్పుడు మనకు వచ్చి నువ్వు పశువు లాంటి దానివంటే ఎవ్వరు ఒప్పుకోరు కదా. అట్లాగే దట్స్ ఎ ట్రూత్, బట్ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ ట్రూత్ అని చెప్తున్నారు ఆయన. ఇక్కడ యాడమ్ అండ్ ఈవ్ గురించి చెప్తున్నారు. యాడమ్ అండ్ ఈవ్ బైబిల్లో మీకు తెలిసే ఉంటుంది కదా. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ మ్యాన్ అండ్ ఫస్ట్ ఉమెన్ లాగా యాడమ్ అండ్ ఈవ్ సా దాట్ దే వర్ నేకెడ్ అండ్ దే బికేమ్ అఫ్రైడ్. అదేంటి, అప్పుడు ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ తినద్దు అని చెప్పినప్పుడు అది తిన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ మైండ్ అనేది అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళంక చూసుకుంటే ఐఎమ్ నేకెడ్ అన్న సంగతి అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు యానిమల్స్ లాగానే తిరుగుతున్నారు వాటితో పాటు. దే హ్యావ్ నో క్లూ బట్టలు ఉండాలి అని కూడా లేదు. అప్పుడు వచ్చింది అది అవేర్నెస్ అనేది, నాకు బట్టలు లేవు అనేది, ఆ సిగ్గు అనేది వచ్చింది. అన్కాన్షియస్ డినయల్ ఆఫ్ దేర్ యానిమల్ నేచర్ సెట్ ఇన్ వెరీ క్విక్లీ. అదేంటి, నాకు బట్టలు లేవు, అన్కాన్షియస్ యానిమల్ నేచర్ ఏంటంటే ఆ బట్టల్లో ఆ డినయల్, నేను లేదు అన్నదాన్ని అదే ఆ స్పృహలోకి వచ్చిందనమాట. నాకు బట్టలు లేవు, అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాను అన్నది. The threat that they might be taken over by powerful instinctual drives and revert back to complete unconsciousness was indeed a very real one. అదేంటంటే ఇంకా ఆ థ్రెట్ భయం వేస్తుంది. ఈ ముందుకు వచ్చే కొద్దీ ఏమవుతుందంటే, మళ్ళీ ఇప్పుడు ఒక సివిలైజేషన్ స్టార్ట్ అయింది, మనం ఒక బట్టలు వేసుకుంటున్నాం, ఎన్నో పనులు చేస్తున్నాము, కానీ లోపల ఒక థ్రెట్ అనేది ఉంటుందన్నమాట. పవర్ఫుల్ ఇన్స్టింక్చువల్ డ్రైవ్స్ ఎప్పుడు లోపల నుంచి వచ్చేస్తాయో, ఏంటది, మనలో ఉన్న యానిమల్ బిహేవియర్ ఎక్కడ బయట పడిపోతుందో అన్న ఒక థ్రెట్ అయితే, ఆ భయం అయితే, ఆందోళన అనేది లోపల మనకి ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఆ స్పృహ లేని స్థితిలోకి ఎప్పుడు వెళ్ళిపోతామో ఆ పవర్ఫుల్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి అనేది, ఆ భయం అనేది మానవుడికి ఉంటుందంట. షేమ్ అండ్ టాబూస్ అపియర్డ్ అరౌండ్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ బాడీలీ ఫంక్షన్స్, ఎస్పెషల్లీ సెక్షువాలిటీ. ఎప్పుడైతే అది యాడమ్ అండ్ ఈవ్ గురించి చెప్తున్నారు, ఆ ఫార్బిడెన్ ఫ్రూట్ తిన్నప్పుడు మ్యాన్ అండ్ డిస్టింక్షన్ తెలిసింది. నువ్వు మగాడివి, నేను ఆడదాన్ని, నా బాడీ పార్ట్స్ వేరుగా ఉన్నాయి, నీది వేరుగా ఉంది. ఎస్పెషల్లీ ఇంకా సర్టెన్ పార్ట్స్ కవర్ చేసుకోవాలి, సర్టెన్ పార్ట్స్ ఇట్స్ ఓకే అన్నట్టు ఆ సెక్షువాలిటీ అనేది కూడా అక్కడే స్టార్ట్ అయిందనమాట. The light of their consciousness was not yet strong enough to make friends with their animal nature, to allow it to be and even enjoy the aspects of themselves. అంటే ఏంటంటే తనని తను అట్లా యాక్సెప్ట్ చేసుకోవద్దు. ద లైట్ ఆఫ్ కాన్షియస్ ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఆ స్పృహ ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్, ఇట్స్ నాట్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు యాక్సెప్ట్ దెమ్ యాజ్ ఈజ్. అంటే ఏంటంటే వాళ్ళలో ఉన్న యానిమల్ నేచర్ని యాక్సెప్ట్ చేసుకునే స్థితిలో లేరు వాళ్ళు. కొంచెం కొంచెం అవగాహన వస్తుంది, అవేర్నెస్ వస్తుంది, కానీ బట్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ దెమ్ యాజ్ ఈజ్. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉన్నది ఏంటంటే యానిమల్ నేచర్. let alone go deeply into it to find the divine hidden within it. ఇంకా అంత ఫిజికాలిటీలో అంత దాంట్లో ఉన్న వాళ్ళకి అందులో నుంచి బయటకు వచ్చి ఇంకా నాలోనే డివైన్ ఉంది అంటే, ఇప్పుడు ఎవరైనా ఇఫ్ యు గో టు సంబడి హూ ఇస్ వెరీ రూత్లెస్, టూ మచ్ ఇంటూ ఫిజికాలిటీ, ఎక్కువ క్రిమినల్ యాక్టివిటీస్ అట్లా చేసే వాళ్ళకి నీలో ఒక దైవత్వం ఉంది అంటే వాళ్ళు ఒక డినయల్ స్టేట్లో ఉంటారు. దే లుక్ ఎట్ యూ లైక్ యువర్ ఇన్సేన్. ఇంకా అందులోకి డీపర్గా వెళ్ళటం అనేది దేర్ ఇస్ నో క్వశ్చన్ అనమాట. సో దే డిడ్ వాట్ దే హ్యాడ్ టు డూ. దే బిగాన్ టు డిసోసియేట్ ఫ్రమ్ దేర్ బాడీ. దే నౌ సా దెమ్సెల్స్ యాజ్ హ్యావింగ్ ఎ బాడీ rather than జస్ట్ బీయింగ్ ఇట్. అలా వచ్చింది ఈ బాడీ డినైల్ అనేది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, ప్రతి రిలీజియన్లోని ఎందుకు ఇట్లా ఉన్నారు అని ఆ క్వశ్చనర్ అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆయన ఎక్కడో ఆ క్రియేషన్, ఫస్ట్ మ్యాన్ అండ్ ఉమెన్ ఎట్లా స్టార్ట్ అయ్యారు అక్కడి నుంచి వస్తున్నారనమాట. ఆ బార్బేరిక్ బిహేవియర్ నుంచి
మనిషిని బయటికి తీసుకురావటానికి ఆ బాడీ డినైల్ అనేది పెట్టారు. అంటే బాడీని పక్కన పెట్టేయాలి, డోంట్ అటాచ్ టు దట్ బాడీ అనేది అక్కడ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బాడీ ఉంటే మనకి లోపల డీపర్గా కాన్షియస్నెస్తో కనెక్ట్ అవ్వటానికి కుదరదు అన్న ఆ ఆలోచనతో ప్రతి రిలీజియన్ని ఆ బాడీని పక్కన పెట్టమని చెప్పారనమాట. When religions arose, this dissociation became even more pronounced as the "you are not your body" belief. Countless people in East and West throughout the ages have tried to find God, salvation, or enlightenment through denial of the body. ఇది తరతరాల నుంచి ప్రతి రిలీజియన్లోనూ ఇలాగే చేస్తున్నారు. నువ్వు బాడీ కాదు, బాడీని పక్కన పెడితేనే నీకు ఆత్మ సాక్షాత్కారం అనేది వస్తుంది, ఆ బ్లిస్ఫుల్ స్టేట్ అనేది వస్తుంది అని అన్ని రిలీజియస్లోనూ చెప్పబడింది అని చెప్తున్నారు. దిస్ టుక్ ద ఫార్మ్ ఆఫ్ డినయల్ ఆఫ్ సెన్స్ ప్లెజర్స్ అండ్ ఆఫ్ సెక్షువాలిటీ ఇన్ ఎ పర్టికులర్ ఫాస్టింగ్ అండ్ అదర్ అసెటిక్ ప్రాక్టీసెస్. ఇప్పుడు చాలా ఈస్ట్ అండ్ వెస్ట్ ఎక్కడ చూసినా సరే చాలా మంది ఇప్పుడు ఆశ్రమాల్లో కానీ ఓన్లీ యోగిగా ఉండటం అనేది, ఇంకా దే డోంట్ వాంట్ టు బీ విత్ ఎనీ ఫ్యామిలీని పక్కన పెట్టేయాలి, అసలు పెళ్ళిళ్ళు అనేది చేసుకోకూడదు, ఏదన్నా సాక్షాత్కారం కావాలంటే యూ హ్యావ్ టు ఫాస్ట్, మనకి అదేంటి లంకణాలు చేయటం కానీ ఇవన్నీ చేస్తేనే నువ్వు ముందుకెళ్తావు ఆధ్యాత్మికంగా అని, ఇవన్నీ పూర్వం అలా అన్నీ ప్రాక్టీస్ చేయించేవారు అని చెప్తున్నారు. అలా డినైల్ అనేది స్టార్ట్ అయిందనమాట బాడీతో. దే ఈవెన్ ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్ ఆన్ ద బాడీ ఇన్ అన్ అటెంప్ట్ టు వీకెన్ ఆర్ పనిష్ ఇట్ బికాస్ దే రిగార్డెడ్ ఇట్ యాజ్ సిన్ఫుల్. ఆ బాడీని ఎంత ఇంకా ఎలా అంటే ఇప్పుడు మనకి పల్లెటూరుల్లో కానీ సినిమాల్లో కానీ చూసే ఉంటాం, కొరడాలతో కొట్టుకుంటారు. కొట్టుకుని ఏంటంటే ఇంకా అమ్మవారి ముందు కానీ ఈ క్యాథలిక్స్ కూడా చేస్తారు క్రిస్టియానిటీలో. వాళ్ళు కూడా ఏంటంటే కొరడాలతో కొట్టుకుని ఏదన్నా చేశాను అన్నప్పుడు అది ఒక కైండ్ ఆఫ్ రిలీజింగ్ దేర్ ఆ పాపాలకి పరిహారం లాగా అలా చేసుకోవటం అనమాట. ఈ బాడీతో చేశాను కాబట్టి దిస్ బాడీ షుడ్ బి పనిష్డ్ అన్నట్టు అట్లా పెయిన్ని ఇన్ఫ్లిక్ట్ చేసుకోవటం. ఇన్ క్రిస్టియానిటీ దిస్ యూస్ టు బి కాల్డ్ మార్టిఫికేషన్ ఆఫ్ ద ఫ్లెష్. ఇంకా ఆ ఫ్లెష్ అంటే ఈ బాడీని ఇంకా హింసించుకోవటం అనమాట. అదర్స్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద బాడీ బై ఎంటరింగ్ ట్రాన్స్ లైక్ స్టేట్స్ ఆర్ సీకింగ్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్. ఇంకొంతమంది ఏంటి, ఇదేమో ఫిజికల్ బాడీని ఇలా హర్ట్ చేసుకోవటం అనేది ఒక ప్రక్రియ అయితే, ఇంకా కొంతమంది ఏంటంటే ఏదన్నా ఈ కెమికల్స్ కూడా దొరికితాయి, అవి తీసుకుని ట్రాన్స్ లైక్ స్టేట్లోకి వెళ్ళిపోవటం. ఈ మనకి మైక్ టైసన్ కూడా రీసెంట్గా ఇంటర్వ్యూ చూశాను నేను తనది. దానికి ఏదో ఉంది సమ్ ఇట్స్ కాల్డ్ స్పిరిట్ మాలిక్యూల్ అంటారు దాన్ని. అది తీసుకుంటే ఏంటంటే యూ టేక్ దట్ అండ్ యూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ఇట్ గోయింగ్ టు స్లీప్. అదొక ట్రాన్స్ లైక్ స్టేట్కి ఇంకొక వేరే లోకాల్లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట, లైక్ ఆస్ట్రల్ బాడీ, ఆస్ట్రల్ ట్రావెల్ లాగా. అదొకలాంటి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్లో చూస్తారు. బికాస్ ఏది చేసైనా బాడీ నుంచి పక్కకు తప్పుకోవాలన్న ప్రయత్నం అనమాట. మెనీ స్టిల్ డూ, ఎస్ దే స్టిల్ డూ దట్. ఈవెన్ ద బుద్ధ ఈజ్ సెడ్ టు హ్యావ్ ప్రాక్టీస్డ్ బాడీ డినయల్ త్రూ ఫాస్టింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్ ఆఫ్ asceticism for 6 years. But he did not attain enlightenment until after he had given up this practice. ఇది మనకి మీరు కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆయన భార్యని చిన్న బాబుని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. బికాజ్ అట్ దట్ పాయింట్ ఇంకా తనకి విరక్తి వచ్చేస్తుంది ఈ ఫిజికల్ దీని మీద. అండ్ దెన్ హీ లీవ్స్. వెళ్ళిన తర్వాత ఎంతో మందిని గురువులు కరుస్తారు, కొంచెం ఆ ప్రయాణం నడుస్తూ ఉంటుంది. కానీ ఫైనల్గా ఏం చేస్తారంటే ఇంకా తనకి నేర్పించే గురువు కూడా ఉండదు. హీ వాంట్ ఇంకా ఎన్లైట్మెంట్ స్టేట్ అనేది రాదు ఆయనకి. సో వాట్ హీ డస్ ఈజ్ ఒక ఫాస్టింగ్ చేస్తూ ఉంటాడు, ఇంకా తినరు. ఇంకా హీ స్టాప్స్ ఈటింగ్. మొత్తం ఒక ఎండు కట్టిలాగా తయారవుతాడు, జస్ట్ స్కిన్ అండ్ బోన్స్. ఇంకా స్పృహ తప్పి పడిపోయే టైంలో అది ఒక రివర్, అదేంటి నిరంజన రివర్ అనే దగ్గర సుజాత అనే ఆవిడ, షీ ఈజ్ ద ఫైనల్ టీచర్ ఫర్ హిమ్. ఎన్లైటన్మెంట్ రావడానికి అసలు ఆ ముఖ్య కారణం ఏంటంటే ఆ అమ్మాయిని కలవటం. షీ గోస్ దేర్. తను వెళ్ళి ఒక మాట అంటుంది, ఆ బ్లిస్ఫుల్ అనేది నీ లోపల ఉండేది కానీ బయట ఎత్తుక్కుంటున్నావు ఏంటి అని ఒక మాట అంటుంది. అది ఆయనకి ఎన్లైటన్మెంట్. అప్పుడు ఆవిడ ఇచ్చిన పాయసం తిని అప్పుడు వరకు మాడుతూ ఉంటాడు. హీఈస్ నాట్ ఈటింగ్, హీస్ ఫాస్టింగ్.
అవన్నీ ప్రాక్టీసెస్ చేసి ఇంకా తను కదలలేని స్థితిలో సరే నీకు అసలు బాడీనే లేకపోతే ఇంకా ఎన్లైటన్మెంట్ ఎట్లా వస్తుంది, అది అనేది లోపల ఉంటుంది కానీ బయట ఎత్తుక్కుంటున్నావు ఏంటి అని చెప్పినప్పుడు అప్పుడు బల్బ్ వెలుగుతుంది. అప్పుడు దెన్ హీ ఈట్స్ దట్ పాయసం తిని తన ప్రాక్టీస్ మార్చుకుంటాడు. దట్స్ వెన్ హీ గెట్స్ ఎన్లైటెండ్. అప్పుడు ఆ బోధ వృక్షం కింద కూర్చోవటం అవి ప్రాక్టీస్ చేసి ఆ ఎన్లైటన్మెంట్ రావటం అనేది అప్పుడు జరుగుతుంది. షీ ఈజ్ ద ఫైనల్ గురు అని చెప్తారు. సో ఇట్లా బుద్ధుడు కూడా చేశాడు, బట్ హీ ఫెయిల్డ్ టు అచీవ్ దట్ ఎన్లైటన్మెంట్ అని చెప్తున్నారు. The fact is that no one has ever become enlightened through denying or fighting the body or through an out-of-body experience. ఏ ప్రాక్టీస్ చేసినా సరే శరీరాన్ని వదిలిపెట్టేసి ఈ శరీరం ఐఎమ్ నాట్ దిస్ బాడీ అని వదిలిపెట్టి ఏ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు ఎన్లైటన్మెంట్ అనేది సంపాదించలేదు. ఏదన్నా వస్తే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ రావచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు కానీ ఆ మోక్షం అనేది మాత్రం రాదు. జీవన్ముక్తి అంటే మనకి జీవించి ఉండగానే అందరినీ యాక్సెప్ట్ చేసి బ్లిస్ఫుల్ స్టేట్లో ఉండటం అనేది మాత్రం రాదు. దట్స్ వాట్ హీస్ సేయింగ్. Although such an experience can be fascinating and can give you a glimpse of the state of liberation from the material form, in the end you will always have to return to the body where the essential work of transformation takes place. మనం అసలు ఈ ఫిజికల్ బాడీ జన్మ తీసుకున్నదే ఇక్కడ నేర్చుకోవటానికి, ఫిజికల్ బాడీతో నేర్చుకోవటానికే వచ్చాము. అది డినై చేసేసి ఏదో చేసేస్తున్నాం. ఇప్పుడు ఒక డ్రగ్ తీసుకొని ట్రాన్స్లైక్ స్టేట్కి వెళ్ళినా, ఒక యాస్ట్రల్ ఎక్స్పీరియన్స్ వచ్చిన యాస్ట్రల్ బాడీ మనకి అదేంటంటే వీ హ్యావ్ నాట్ జస్ట్ ద ఫిజికల్ బాడీ, మనకి ఇంకా ఎన్నో ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. వీ కెన్ మనకి ఒక స్థలానికి ఒక ప్లేస్కి వెళ్ళటానికి కాలినడకన వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, ఎయిర్ప్లేన్లోనే వెళ్ళొచ్చు అన్నట్టు మనకి సేమ్ థింగ్ మన బాడీలో ఉన్న ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అదే చెప్తున్నాయి. వెన్ వి రీచ్ దట్ ఫ్రీక్వెన్సీ, యాస్ట్రల్ బాడీ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. అది ఏ లోకాల వరకు అయితే తీసుకెళ్తుందో వీ కెన్ ట్రావెల్ దేర్. మనకి ఎయిర్ప్లేన్లో ఇండియా వెళ్ళినట్టు అదొక బాడీ కూడా ఉంది అన్న మనకి ఆ అవగాహన రావడానికి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ కారణాలు, ఇప్పుడు కాజల్ బాడీతో వెళ్తే కాజల్ వరల్డ్స్కి వెళ్తాం, ఇంకా హయ్యర్ లోకాలకి వెళ్తాం. సూపర్ కాజల్ బాడీ తీసుకుంటే సూపర్ కాజల్ వరల్డ్స్, ఇంకా తపో లోకాలకి, కారణ లోకాలకి ఎక్కడెక్కడికో వెళ్తాం. విల్ బి మీటింగ్ సో మెనీ గురూస్, ఇంకా హయ్యర్ మాస్టర్స్కి. ఎక్కడికి వెళ్ళినా సరే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. నీ ఫిజికల్ బాడీ ఇక్కడే ఉంది, నీ రూమ్లో, నీ బెడ్రూమ్లోనే ఉంది. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్, యూ హ్యావ్ టు గెటప్ ఇన్ ద మార్నింగ్, యూ హ్యావ్ టు ఫేస్ పీపుల్, యూ హ్యావ్ టు ఫేస్ ద సిచ్యువేషన్స్. అదేం మారదు. అవన్నీ ఏంటంటే నీకు అది కూడా ఉన్నాయి ఆ ఎక్స్పీరియన్స్ రావటానికే. కానీ యాక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ. మనకి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నేర్చుకోకుండా ఉన్నప్పుడు మళ్ళీ ఇదే జన్మ తీసుకుంటాం. బికాజ్ యూ లెఫ్ట్ ద లెసన్స్ హియర్. నువ్వు ఏదైతే ఈ బాడీ తీసుకొని ఏ లెసన్స్ నేర్చుకోవాలని వచ్చావో, ఏ మనుషుల దగ్గర నుంచి ఆ లెసన్స్ నేర్చుకోవాలనుకుని ఇప్పుడు మనం అసహించుకుని ఆ డినై చేసి ఆ మనుషుల్ని పక్కన పెడుతున్నామో, ఇఫ్ యూ డోంట్ టేక్ దట్ లెసన్స్, డోంట్ లెర్న్ ఫ్రమ్ దెమ్, యుల్ కమ్ బ్యాక్ అగైన్. అందులో సందేహమే లేదు. మళ్ళీ వచ్చి మళ్ళీ అదే లెసన్స్ అదే మనుషులతో కూర్చుంటాం. ఎస్పెషల్లీ మన దగ్గర ఉన్న మన దగ్గర బంధువులు కానీ, భర్త, భార్య, మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రైమరీ గురు. ఎందుకంటే ఎక్కువ లెసన్స్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టే పక్కనే పెట్టుకుంటున్నాం. ఎవ్రీ డే ఉన్నాయి వాళ్ళ దగ్గర కాబట్టి. మేజర్ లెసన్స్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది కాబట్టి దే ఆర్ రైట్ నెక్స్ట్ టు అస్. మనం ఎక్కువ డినై చేసేది కూడా వాళ్ళనే గమనించుకుంటే. ఎందుకంటే ఒకలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఇలా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బికాస్ ఆ ఎమోషనల్ బాండేజ్, ఇప్పుడు హీ బిలాంగ్స్ టు మీ ఆర్ షీ బిలాంగ్స్ టు మీ, ఐ హోప్ అట్లీస్ట్ ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఉన్నప్పటికీ పదాలు మారుతాయి. ఐ హోప్ దే లిసన్ టు మీ. ఎందుకంటే నోరు పెట్టుకుని అరవాలంటే కూడా భయం. అమ్మో స్పిరిచువాలిటీ ఉన్నాం కదా, మనకు ఒక మాస్క్ ఉంది, సో ఐ హోప్, ఐ విష్ దే లిసన్, అట్లాంటిది వస్తుంది. ఇన్స్టెడ్ వీళ్ళు అలా ఉన్నారు అంటే దట్ ఈస్ దేర్ డివైన్ ప్లాన్. దే ఆర్ దేర్ టు ఎక్స్పీరియన్స్ దట్. వాళ్ళని మార్చుకొని మనలాగా మార్చుకుంటే అప్పుడు యాక్సెప్ట్ చేయటం కాదు, యాక్సెప్ట్ యాజ్ దే ఆర్. ఎందుకంటే వాళ్ళ డివైన్ ప్లాన్ అది. వీ షుడెంట్ పుట్ అవర్ ఫింగర్స్. మనకి వీ కెన్ ఎక్స్ప్రెస్, ఇలా చేస్తున్నప్పుడు నాకు కొంచెం కష్టంగా ఉంది అని చెప్తే వాళ్ళలో మార్పు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ డోంట్ ట్రై టు ఎక్స్పెక్ట్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. అది ఏంటంటే వాళ్ళ ప్లాన్ మార్చడానికి మనం ట్రై చేయలేం. మనం చేసుకునేది చేసుకుంటూ పోతామే. ఇదంతా కూడా మనకి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట.
Transformation is through the body, not away from it. This is why no true master has ever advocated fighting or leaving the body, although their mind-based followers often have. And ఒక ట్రూ మాస్టర్, ఒక నిజమైన ఆ స్పిరిచువల్ గురువు ఎవరైతే ఉన్నారో ఎవ్వరూ ఇట్లా ఆ బాడీని డినై చేయమని ఎవ్వరూ చెప్పరు. వాళ్ళు చెప్పకరు, కానీ వాళ్ళ దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారు, కానీ నాట్ ఎ ట్రూ స్పిరిచువల్ గురువు అని చెప్తున్నారు. Of the ancient teachings concerning the body, only certain fragments survive. ఇప్పుడు అందరూ చెప్పిన వాళ్ళు, ఇప్పుడు ఆ గొప్ప గొప్ప మాస్టర్స్ పూర్వకాలంలో చెప్పిన వాళ్ళందరూ ఆ సత్యం ఒకటే. కాకపోతే ఏంటంటే ఆ రాను రాను ఏంటి, ఎవరికి కావాల్సిన వాళ్ళు పట్టుకుని ముందుకెళ్లారు. ఆ ఫస్ట్ ఏదైతే ఆ బేసిక్ లెసన్స్ ఉన్నాయో అవన్నీ మరుగున పడిపోయినాయి అన్నమాట. ఇందులో జీసస్ స్టేట్మెంట్ చెప్తున్నారు. జీసస్ స్టేట్మెంట్ ఏంటి? యువర్ హోల్ బాడీ విల్ బి ఫిల్డ్ విత్ లైట్ అన్నారు ఆయన. అదనేది సత్యం. ఆర్ దే సర్వైవ్ యాజ్ మిత్స్. ఇట్లాంటిది ఒక మిత్ లాగా కూడా, ఒక బిలీఫ్ లాగా కూడా ఎలా ఉంటుందంటే, జీసస్ నెవర్ రిలింక్విష్డ్ హిస్ బాడీ బట్ రిమైన్డ్ వన్ విత్ ఇట్ అండ్ అసెండెడ్ ఇన్ టు హెవెన్ విత్ ఇట్. కొంతమంది ఏమో గుడ్డిగా ఎలా నమ్ముతారు, జీసస్ అసలు ఈ బాడీనే వదిలిపెట్టలేదు, ఆ బాడీతో పాటు ఫిజికల్ బాడీతోనే హెవెన్లో వెళ్ళిపోయాడని కొంతమంది మూర్ఖంగా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన చెప్పింది కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అది పూర్తిగా డినై చేసే వాళ్ళు ఉంటారు. ఏంటి, మన బాడీ అంతా కూడా ఇట్స్ ఎ లైట్ ఫామ్ అనేది కూడా ఆయన చెప్పారు. అది ఇదెంతమంది పట్టుకున్నారు, అదెంతమంది పట్టుకున్నారో అనేది చెప్తున్నారనమాట. ఆ ఏన్షియంట్ టీచింగ్స్ అనేవి అట్లా మారిపోయినాయి. Almost no one to this day has understood those fragments or the hidden meaning of certain myths. కొన్ని అలా మిత్స్ లాగా ఉండిపోయినాయి, దానికి ఒక ఆధారం లేకుండా. అలాంటివి దానికి చాలా హిడెన్ మీనింగ్ ఉంది. అవి కొంతమందికి అర్థమవుతాయి, ఎందుకంటే స్పిరిచువల్ సీకర్స్ అర్థం చేసుకునే దృష్టికోణం వేరుగా ఉంటుంది, ఒక పండితుడు అర్థం చేసుకునేది వేరుగా ఉంటుందన్నమాట. అట్లా ఒక్కొక్కళ్ళు ఎవరికి అర్థమైంది వాళ్ళకి చేసుకుంటున్నారు, కానీ యాక్చువల్ ఆ హిడెన్ మీనింగ్ అనేది చాలా కొద్ది మందికే తెలుస్తుంది. Certain myths and the "you are not your body" belief has prevailed universally. ఎట్లాగా మొత్తం ప్రపంచం అంతా ఇట్లాగే పాకిపోయిందనమాట, యు ఆర్ నాట్ దిస్ బాడీ అనేది, లీడింగ్ టు బాడీ డినయల్ అండ్ అటెంప్ట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద బాడీ. అది ఎప్పుడైతే అట్లా వచ్చిందో, ఆ స్పిరిచువల్ సీకర్, ఈ స్పిరిచువల్ పాత్రలోకి వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే అది పట్టుకుంటారో ఏంటంటే ఇంకా దాని నుంచి దూరంగా పారిపోదాం, ఏం చేస్తే ఆ బాడీ నుంచి పక్కకి వెళ్ళిపోదామా అనేది మొదలు పెట్టారనమాట. Countless seekers have thus been prevented from attaining spiritual realization for themselves and becoming finders. సో ఇలాంటిది ఎంతో మంది సీకర్స్ ఈ ఆధ్యాత్మిక మార్గంలో దే ప్రివెంటెడ్ ఫ్రమ్ అటైనింగ్ స్పిరిచువల్ రియలైజేషన్ అండ్ బికమ్, ఎందుకంటే ఇక్కడే ఆ ఫస్ట్ స్టెప్లోనే ఆగిపోయారు. వాళ్ళ బాడీ డినయల్తో ముందుకు వెళ్దామన్నా సరే ఆ ఫైండర్స్ ఆ లాస్ట్ స్టేజ్కి వెళ్ళలేరనమాట. వాళ్ళ ఆత్మ సాక్షాత్కారం అనేది రాకపోవటానికి కారణం ఇదే, బాడీ డినయలే అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ద బాడీ. నెక్స్ట్ ఆయన చెప్పింది నెక్స్ట్ సబ్ హెడింగ్. ఎనీ క్వశ్చన్స్? అంటే ఇప్పుడు మనము వీఆర్ నాట్ ద మైండ్, వీఆర్ నాట్ ద బాడీ అంటున్నాం కదా, అది అది చెయ్యొద్దు అంటున్నారా? దట్స్ వాట్ హీ సేయింగ్, రైట్? అంతే కదా? ఓకే, కరెక్టే. ప్రతిసారి అలా అనుకుంటాము, అనుకొని అక్కడ రిజెక్షన్. యా లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడినట్టున్నాం దీని గురించి. అవును, అక్కడ మాట్లాడుకున్న తర్వాతే మన సెషన్ ఎండ్ అయింది. దానికి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు ఆయన, వై వీ షుడెంట్ సే దట్ అనేది. ఓకే, యా, అది ఎప్పుడైతే అట్లా నాట్ మై మైండ్ నాట్ మై బాడీ అనడం వల్ల అది తప్పించేసుకుంటున్నాం టు గో ఇన్సైడ్. రైట్, కరెక్ట్. యా, ఆ డోర్ ఇంకా ఓపెన్ అవుతుంది కదా. వెన్ యూర్ నాట్ దిస్ మైండ్, హౌ కెన్ యూ గో ఇన్సైడ్ యువర్ బాడీ అండ్ బీ విత్ యువర్ ఫీలింగ్ అండ్ బీ విత్ దట్ లైఫ్ ఎనర్జీ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ యూ అండ్ ఆల్ దట్. యా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాం కదా ముందే, నాట్ మైండ్ నాట్ మై బాడీ నాట్ మై మైండ్ అని చెప్పేసి. సో అక్కడ మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు చిన్నగా 4 మినిట్స్ అట్లా చేయమన్నారు కదండి అప్పుడప్పుడు. అది చేస్తున్నప్పుడు
టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. అది గమనించండి అన్నారు కదా! ఇన్ కేస్ అది రాకపోయినా కూడా మనం ఎట్లా ఉండాలి ఆ 4 మినిట్స్? మన బ్రెత్‌తో ఉండొచ్చు. మీరొక చోట ఎక్కడో చోట మీరు గమనించటం అనేది మొదలుపెడితే, ఇఫ్ యూ గో విత్ యూర్ బాడీ ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా మనకిప్పుడు నేర్చుకున్నదేంటంటే బ్రెత్‌తో ఉండటం అనేది నేర్చుకున్నాం మనం. వి స్టార్ట్ విత్ ఆర్ డీప్ బ్రెత్స్. తర్వాత బ్రెత్‌ని గమనిస్తాం. గమనించేటప్పుడు మీకు ఎక్కడో చోట ఒక బాడీ సెన్సేషన్ అనేది ఫీల్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆ పొట్టలో ఏదైనా కదలిక అయ్యుండొచ్చు. మన హార్ట్ బీట్‌ని గమనిస్తాం. ఆ బీట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మీరు కొంచెం సేపు కూర్చున్న తర్వాత మీకు కాళ్ళల్లో ఒక తిమ్మిరి రావటం కానీ, లేతే ఫింగర్ టిప్స్‌లో కొంచెం కానీ ఒక 4, 5 మినిట్స్‌కే స్టార్ట్ అవుతుంది. అసలేమీ రాలేదు, నాకు తెలియలేదు అన్నప్పుడు జస్ట్ బీ విత్ యూర్ బ్రెత్. ఓకే. ఐ విల్ ట్రై దిస్. యాహ్! అది కూడా అంతకుముందు చెప్పాను కదా! ఇప్పుడు మనకు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఒక మీల్‌తో పెట్టుకున్నప్పుడు మర్చిపోవింకా. గంటకి సరే వర్క్‌లో ఉన్నప్పుడు వి మైట్ ఫర్గెట్ టు టేక్ డీప్ బ్రెత్స్ ఇయన్నీ మళ్ళీ మర్చిపోతాననుకుంటే, మీల్ చేసేటప్పుడు లైక్ బ్రేక్‌ఫాస్ట్ తినేటప్పుడు గానీ, లేతే ఒక కాఫీ తాగేటప్పుడు గానీ, కొంచెం కాన్షియస్‌గా ఏదో ఒకటి మనకి అలా డిసిప్లిన్ పెట్టుకుంటే గ్రాడ్యుయల్‌గా యూ మూవ్ ఫార్వర్డ్. సో, నేను ఇప్పుడు భోంచేసే ముందు ఒక్క 5 మినిట్స్ కళ్ళు మూసుకొని కూర్చుంటాను. లైక్ ఎ ప్రేయర్ అనుకోవచ్చు. ఆర్ ఎనీథింగ్ ఒక సో కాఫీ మెనీ టైమ్స్ టైర్డ్ అవుతాం గదండీ! అంటే బాగా టైర్డ్‌గా అనిపిస్తుంది కదా! అప్పుడు కొంతసేపు కూర్చుంటాము ఎలాగో. అంటే అంత పనంతా చేసిన తర్వాత వెంటనే ఫుడ్ తినాలనిపించదు. ఒక 10 మినిట్స్ కూర్చొని తర్వాత వెళ్ళి అంత టైర్డ్ అవుతాం కదా! ఆ టైర్డ్‌నెస్ అప్పుడు ఇట్లా చేసుకుంటే ఎప్పుడైనా మనం బెస్ట్ థింగ్ అది. అవును. చక్కగా కూర్చుని, స్థిమితంగా కూర్చొని బ్రెత్స్ దగ్గర ఉండటం కానీ, కళ్ళు తెరుచుకొని గూడా చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు ఓకే. తెరుచుకొని గూడా జస్ట్ బీ విత్ యువర్ బాడీ. అదే నేను చెప్తున్నాను. నా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఇట్ డజంట్ హ్యావ్ టు బీ లైక్ విత్ యువర్ ఐస్ క్లోజ్డ్. ఐస్ ఓపెన్ చేసుకొని కూడా మనతో మనం ఉండొచ్చు. అసలు ఓకే. యాక్చువల్‌గా అట్లాగే ప్రాక్టీస్ చేయాలి. బికాజ్ వి స్పెండ్ మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ డ్యూరింగ్ ద డే. అది ఒక మెడిటేటివ్ స్టేట్‌లోనే జరుగుతా ఉంటే అసలు మనకి అద్భుతంగా ఉంటాయి రిజల్ట్స్. థాంక్స్. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? నాకు ఒక కామెంట్ ఉంది అను. కెన్ ఐ సే? ఐమ్ సారీ బట్ నాకు భయమేస్తుంది. విత్ లో నాలెడ్జ్ ఈయన అన్ని రిలీజియన్స్ బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు కదా. ఐ హ్యావ్ ఎ కాంట్రడిక్టరీ థాట్. మేబీ తప్పేమో అన్నది కానీ మనం యాజ్ హిందూస్ వీ గివ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ. ఒక రైట్ ఫ్రమ్ ఒక బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి వెజిటేరియన్ ప్రమోటింగ్ వెజిటేరియన్ ఫుడ్, కాళ్ళు చేతులు కడుక్కోవటం, ఆ, పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవటం అనేది ఇదంతా దిస్ ఇస్ బాడీ రిలేటెడ్. యా అవును. క్లెన్లీనెస్ ఉంది, నేను కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ బాడీ. సో అది దట్స్ మై థాట్. Sorry if that's a wrong కరెక్టే. thing to say, but definitely this is my thought. నేనైతే నేను ఇదే బిలీవ్ చేస్తా. మనం ఎందుకు మనకి బొట్టు ఎందుకు పెట్టుకోమంటారు? పూజ పూజ చేసుకోవాలన్నప్పుడు, లేదంటే um, ఏదైనా రైట్, ఎందుకు వీఆర్ పెట్టుకోమంటారు? గివింగ్ ఇంపార్టెన్స్ టు దట్ ఫిజికల్ బాడీ ఆస్పెక్ట్. ఎందుకు బొట్టెందుకు పెట్టుకోమంటారు? సంథింగ్ నాకు అదే మీరు అలాంటి క్వశ్చన్లు అడిగితేనే నేను అందుకే నేను మధ్యలో అక్కడ మాట్లాడను. చెప్పండి. చెప్పండి. అక్కడ ఒక నా నాడి నా ఉంటుంది. అను అది ముట్టుకుంటే అంటే అది టచ్ చేస్తూ అంటే యాక్చువల్లీ 3 పూట్ల పెట్టుకోమంటునేవారు ఇదివరకు. అదేంటంటే ఆ ప్రదేశానికి చిన్న మసాజ్ ఇచ్చినట్టు. ఇదివరకేంటి ఇప్పుడు స్టిక్కర్‌లని ఇవన్నీ వచ్చేసాయి. కానీ కుంకుమ బుట్టే పెట్టుకోమనేవారు. సో, దానివల్ల ఏంటంటే ఆ టచ్ వల్ల దాన్నలా చేస్తూ ఉండడంలో తెలియకుండా యూ విల్ గెట్ దట్ ఫోకస్ మాట. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ బొట్టు పెట్టుకొని వెళ్లి దండం పెట్టుకోమంటారు కదా! ఆహ్, దానికి ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ బేసికల్లీ. సో, యూ ఆర్ గెట్టింగ్ యువర్ ఫోకస్ ఓవర్ దేర్ అండ్ ఇప్పుడు ఆహ్, ఏంటి ఆహ్, అదే ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనకక్కడ ఫోకస్ పెట్టమంటారు కదా! థర్డ్ ఐ బేసిక్‌గాను.
అక్కడ టచ్ చేయడం వల్ల ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. ఐ అగ్రీ విత్ యూ సార్. మీరు చెప్పేవన్నీ బాగున్నాయి పాయింట్స్. కరెక్టే. సో, భృగుటి దగ్గర మనకి కుంకుమ పెట్టుకోవటం అనేది అలవాటైంది. ఫస్ట్ అది గంధంగా స్టార్ట్ అయింది. ఇక్కడ ఎనర్జీ ఇనీషియల్‌గా ఎట్లా స్టార్ట్ అయిందంటే అది ఓన్లీ థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళే పెట్టుకునేవారు. ఇన్ ఏన్షియంట్ డేస్. అదేంటంటే అక్కడ ఎనర్జీ ఎక్కువ అవ్వకుండా చందనం అది పెట్టుకున్నప్పుడు చల్లబడుతుంది. ఎనర్జీ కొంచెం కూల్ అవ్వటానికని ఇక్కడ పెట్టుకునేవారు. భృగుటి మధ్యలో, ఐబ్రోస్ మధ్యలో. దట్ ఈస్ స్ట్రెయిట్‌గా ఇట్లా వెళ్తున్నప్పుడు మిడిల్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఉండేది పీనియల్ గ్లాండ్. దానికి రిలేటెడ్‌గా ఇక్కడ భృగుటి దగ్గర దట్ ఈస్ ఎ థర్డ్ ఐ ప్లేస్ అనేది. అది చల్లబడటానికి అట్లా పెట్టుకున్నారు. గ్రాడ్యుయల్‌గా అదేంటంటే ఆ బొట్టు పెట్టుకోవటం అనేది ఓకే. హి ఈస్ ఎ థర్డ్ ఐ మాస్టర్ అనేది స్టార్ట్ అయింది. అండ్ గ్రాడ్యుయల్‌గా అదొక డెవలప్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవటం. ఇప్పుడు ఆడపిల్లలు పెట్టుకోవటం. ఆ కుంకుమ నుంచి మళ్ళీ అది ఒక స్టిక్కర్ లాగా ఫార్మ్ అవటం ఇయన్నీ వచ్చేసి యాక్చువల్లీ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాము అని చెప్పడం కూడా అన్నమాట దాని మీనింగ్. ఏన్షియంట్‌గా చాలా మన మీనింగ్ ఉంది దానికి. పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు అక్కడ అమ్మో. బొట్టు పెట్టుకుంటారు. మాకైతే చిన్న పిల్లలు చెప్పాలంటే అంటే సారీ అసలు ఇదేం స్పిరిచువల్ రిలేటెడ్ కాదు. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇన్ రైట్ ప్లేస్ ఆర్ నాట్. బట్ అమ్మాయిల కళ్ళు చాలా అందంగా ఉంటాయి. అందుకని అక్కడ బొట్టు పెట్టుకుంటే ఫోకస్ అక్కడికి వెళ్ళదు అని అని మాకు చెప్పారు. కోసమని మాకు బ్లాక్‌గా పెట్టుకుంటారు. అవును. అందుకు బేబీస్‌కి పెట్టుకుంటారు. పెడతారు. దట్ ఈస్ డిఫరెంట్. ఇది ఆ, నేను చెప్పేది థర్డ్ ఐ గురించి. అండ్ ఇక్కడ నుదిటి దగ్గర ఏంటంటే ఈ కుండలిని ఎప్పుడైతే ఈ డీఎన్ఏ లాగా ఇట్లా క్రిస్ క్రాస్ అయ్యి ఇట్లా హెలికల్‌గా ఇట్లా ఎళ్తుంది కదా! కుండలిని శక్తి. ఎళ్ళినప్పుడు 3 అవును. పాయింట్స్ దగ్గర అది ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఈస్ దిస్ వన్. అబౌవ్ ఈ థైరాయిడ్ ఈ విశుద్ధి చక్రాకి దీనికి మధ్యలో ఈ ఫార్మ్ అయినప్పుడు ఇప్పుడు ఒక ఇడాపింగళ నాడి. ఇడాపింగళ నాడి. అవును. అది ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఇది. దీనికి దాని ఇంపార్టెన్స్ ఇక్కడ మనం ఆడవాళ్ళు పెట్టుకుంటారు అది. దానికి ఇంపార్టెన్స్ అది అన్నమాట. అది అంటే నాకు ప్రెషరైజ్ చేస్తే ఉంటే ఆ గ్లాండ్ యాక్టివేట్ అవటానికి తర్వాత ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉన్నదో మిగతాది ఏ స్టేట్ వరకు చేస్తున్నారో గతంలో వాటి నుంచి స్టార్ట్ అయ్యి అవటానికి ఇట్స్ ఎ ప్రాసెస్. అది డిఫరెంట్ రెండోది ఇందాడ మారోజు ప్రసాద్ గారు కదండి మాట్లాడింది. యెస్. అవునండి. సార్ మీ ఇంటి పేరు ఓజు అని ఉన్నదంటే గురు పరంపర నుంచి వచ్చారని అర్థం. పురాతన కాలంలో నాకు ఇది ఏంటంటే ఒక ఆయన ఆర్కియాలజీ దానిలో చేసిన ఆయన శివనాగిరెడ్డి గారు ఆయన ఒక దీనిలో చెప్తా నేను విన్నాను. ఓజు అనే పదం ఉంటేనమ్మా గురు పరంపర గురువులు అయి ఉంటారు, చాలా ఇంటి పేరు చాలా గొప్పదే అన్నది. సో నేను అందుకని వచ్చింది కాబట్టి మీ అది చెప్తున్నాను తెలిసిందని మీకు ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నా కుదరే వల్ల. రెండోది సార్ మీరు ఇది అడిగారు కదా సార్ ఏంటి మనం ఫిజికల్ గా టచ్ చేస్తాం ఇవన్నీ అంటే మన బాడీలో డిఫరెంట్ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. టచ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని యాక్టివేట్ అవుతూ ఉంటాయి కదా, అయినప్పుడు ఎనర్జీ పంప్ అవటానికి కానీ ఇంటర్నల్ గా కానీ దేనికన్నా కానీ ఇట్స్ లైక్ అండ్ మనం అదొక ప్రక్రియ లాగా అప్పట్లో చేసి మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసి అన్ని చేస్తారో యూ కెన్ ఫీల్ ద ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు కానీ బ్లాస్ట్ అయినా కానీ అప్పుడు తెలిసి వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే దిస్ ఈజ్ అన్ సైన్స్ విచ్ ఈస్ సెల్ఫ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే గానీ అర్థం కాదు, నమ్మకం కలగదు. అది సార్ నేను అది అందుకే నాకు చెప్దాం అనేది దాన్ని రిలేటెడ్ గా. మీరు కానీ చెప్పింది మీరు ప్రసాద్ గారు మీరు పాయింట్ చేసేయన్నీ ఇట్స్ వైటల్. అంటే మీరు దీని ఇంటి పేరు కాబట్టి అందుకని మీరు అడుగుతున్నారు, చాలా డిఫరెంట్ అడుగుతున్నారు కదా అని మీకు నాకు తెలిసింది చెప్పాను అయ్యో సార్. ఇంటి పేరుకి దానికి సంబంధం లేదండి అసలు. Sorry. లేదు అంటే అది ఓకే గానీ అంటే నేను చూశాను పేరు ఆ రోజు. అంటే ఓజు అంటే ఇప్పుడు కాదు సార్, ఆయన ఎలా చెప్పారంటే ఒక ఇట్స్ అనే ఒక వేరే దాని గురించి వాళ్ళ గురించి చెబుతూ అందులో ఎవరు ఇంటి పేరు సంథింగ్ దాసు సంథింగ్ ఏదో పేరు ఇంటి పేరు ఆ ఓజు అనే పదం దీని మూలం వస్తుందమ్మా అని ఆ రోజు టీవీ ఛానల్లో చెప్పారు. నాకు అది కలిస్తే పర్సనల్గా ఒకసారి మళ్ళీ అడిగి నేను వివరణ అడిగి మీకు కూడా ఏమన్నా నేను చెప్తాను, ట్రై చేస్తా. ఓకే సార్. అంటే నేను అలా అని కదా, నాకు తెలిసింది కాబట్టి ఒక మాట చెప్పాను అంతే. Sure, sure. Yeah, thank వేరే you so లాగా much. సార్. ఓకే సార్. Not at all.
టు కమ్ బ్యాక్ టు దట్ క్వెషన్ ప్రసాద్ మీరు అడిగింది కరెక్ట్. రిలీజియన్స్ చాలా వరకు అన్నారు కానీ ఇట్లా హిందూ అని కానీ ఇట్లా అనేది సెపరేట్ చేయలేదు ఆయన చెప్పినప్పుడు. మోస్ట్ ఆఫ్ ద కరెక్ట్ ప్రమోట్ చేస్తది బాడీని పక్కన పెట్టి. మనదంతా ఏన్షియంట్ సనాతన హిందూ ధర్మంలో మీరు చెప్పినట్టు. కానీ బాడీకి అంత ఇప్పుడు బట్టలేసుకోవడం ఇప్పుడు మనకి సివిలైజేషన్ వచ్చేసి చాలా ఫ్యాన్సీగా తయారు ఇయన్నీ చేసాము. మళ్ళీ నో మైండ్ నో బాడీ అనేది మన హిందూ స్పిరిచువల్ మాస్టర్సే స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ ఇప్పుడున్న జనరేషన్ గురించి చెప్తున్నా నేను. ఓకే. మనకి ఏన్షియంట్ యోగీస్ టైమ్‌లోకెళ్తే వాళ్ళెప్పుడు చెప్పలేదది. మీరు చెప్పినట్టు క్లెన్లీనెస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనకి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి కాళ్ళు కడుక్కోవటం సో దట్ దేర్ నెగెటివ్ ఎనర్జీ అదంతా రాకుండా అదొకటి. అండ్ ఈ బొట్టొకటి చెప్పి ఇయన్నీ మన దగ్గర నుంచి వచ్చినియి కరెక్టే. కానీ మరక్కడ ఆ ఏన్షియంట్ ఆశ్రమాల్లో అనేది ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళు బలవంతంగా నాకు తెలిసినంత వరకే చెప్తున్నాను. ఇప్పుడు వేదిక్ స్కూల్స్ గురించి కానీ ఏన్షియంట్ అదేంటంటే ఆహ్, ఆహ్, సెన్సెస్ నుంచి దూరంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ యూ హావ్ టు ఫాలో దోస్ రూల్స్. యూ క్యాంట్ హావ్ కోరికలు ఉండటం కానీ మనకి టేస్ట్ ఎక్కువ ఏంటి ఫుడ్‌తో అటాచ్‌మెంట్ కానీ, ఇది కావాలి, అది కావాలని కానీ, స్ట్రాంగ్‌గా ఎందుకంటే విత్‌డ్రావల్ ఆఫ్ సెన్సెస్ అనేది బలవంతంగా చేసేవారు. ఇప్పుడు వేదిక్ స్కూల్స్ కానీ, ఆశ్రమాల్లో కానీ ఎవరికైనా ఎళ్తే ఇప్పుడు బుద్ధిస్ట్ మానెస్ట్రీస్‌లోని కనుక యూ ఆర్ ఫోర్స్‌ఫుల్లీ యూ హావ్ టు డూ ఇట్. అక్కడేంటంటే ఆ డినయల్ అనేది నేర్పిస్తారు. యూ కాంట్ అటాచ్ టు యువర్ బాడీ. యూ ఆర్ గో బియాండ్ దట్ అన్నట్టు. కాకపోతే మనం ఎప్పుడు అక్కడికెళ్ళలేదు కాబట్టి నాకు క్లియర్‌గా తెలీదు. బట్ ఐ నో టిబెటియన్ వీటిల్లో అయితే కొడతారు వెనకాల నుంచి. మానెస్ట్రీస్‌లో ఉన్నవాళ్ళని ఆహ్, అదేంటి కర్ర బెట్టి కొడతారు. ఆ ఆహా! అను ఏంటంటే వెన్ యూ డూ ఇన్ మెడిటేషన్ యూ ఆర్ ఇది బాగా డీప్ స్టేట్‌లో ఉన్నప్పుడు తెలుసు యూ కెన్ సెన్స్. కళ్ళు మూసుకున్నా మీ ఆరాలోకి వచ్చిన సపోజ్ కొంతమందికున్నది ఎగ్జాంపుల్ ఎవరో ఎందుకు నాది చెప్తా. నేను బాగా పడుకున్నా ఎంత డీప్ స్టేట్‌లో పడుకున్నా గానీ ఆరా గురించి తను చెప్పట్లేదు. దాటి నేను బాడీ గురించి చెప్తున్నాను. బాడీ అదే పడుకున్నప్పుడు దాటితే అంటే తడతారు అంటే తట్టేటప్పటికి వెనక్కి తిరిగారు అంటే హి ఈస్ ఇన్ వేకెంట్ స్టేట్‌లో అన్నది వాళ్ళు జస్ట్ దీన్ని చేయటానికి చూస్తారు కదా! లేదు లేదు. వాళ్ళకి థాట్స్ వస్తున్నాయి అని తెలిసినప్పుడు, ఆ గురువుకి తెలిసినప్పుడు కర్ర బెట్టి కొడతారు. ఈ టిబెటియన్, బుద్ధిస్ట్ దాంట్లో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. కర్ర పెట్టి కొట్టే లోపలే తిరిగి చూస్తారు. చూస్తే వాడు ఓకే. బతికిపోతాడు. ఆ! ఆ! అంటే ఏంటంటే అంత అవేకెన్ స్టేట్‌లో నువ్వన్నట్టు థాట్‌లెస్ స్టేట్‌లో ఉండి ఈ వచ్చి దగ్గరికి రాగానే ఆ సెన్స్ చేయగలిగారు అంటే హి ఈస్ ఇన్ ఎ వెరీ రైట్ పాత్ అని అర్థం కదా! హ్మ్. దీనికి అదొకటి. రెండోదేంటంటే మనం బాగా డీప్ ఉన్నప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ అయితే నన్ను దాటారంటే లెగుస్తా నేను. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు 1:00, 2:00 ఆశ్రమాల్లో అంతే. యమ, నియమ, ధర్మాలయన్నీ ఎంత స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు దాని గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు గో బ్యాక్ ఓకే. పతంజలి యోగ ఆ! సూత్రాల్లో యమ, నియమాలు రాకుండా అందులో సరిగ్గా నీకు ట్రైనింగ్ లేకుండా యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. అది ఆశ్రమ ధర్మం. ఆటి గురించి చెప్తున్నాను నేను. అవును. ఇప్పుడు మన ఓకే. హిందూ ఓకే. గురించి వచ్చింది కాబట్టి లేదు మన బాడీ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే మనకి సివిల్ ఈ దీనిలో చూస్తున్నాం మనం. యూఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద యాక్చువల్ స్పిరిచువల్ పాత్ లోనే ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఓకే. ఓకే. నువ్వు చెప్పేది కరెక్టే. దానికి అనట్లేదు. ఐయామ్ జస్ట్ యాడింగ్ ఎ వర్డ్ టు యూ. అది అది మీనింగ్ ఏమంటే అండి, మీరు చెప్పిన దానికి ఇంతకు ముందు సార్ అడిగారు గదా! హ్మ్. ఏమన్నారు? యాక్చువల్‌గా బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మన వేద ధర్మాలలో నుంచే మనకు ఉంది కదండీ. అంటే పొద్దున్నే అదేంటి సన్‌రైజ్ ముందే లెయ్యాలి. అంత రూల్స్ ఉంది కదా! ఎందుకు సన్‌రైజ్ ముందే లెయ్యాలి అంటే అది ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనము. దట్ ఈస్ ద బ్రహ్మ ముహూర్తము అట్లా. హ్మ్. తర్వాత లేస్తూనే బాత్ చేయాలి. తర్వాత పూజ చేయాలి. తర్వాత ఇట్లా బొట్టు పెట్టుకోవాలి బయటికెళ్ళేటప్పుడు. వచ్చిన తర్వాత మళ్ళా కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇదంతా అనేది ఒక రొటీన్ ఉంది. తర్వాత సాత్వికమైన ఫుడ్ తినాలి. సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా ఆలోచించాలి. ఇట్లా ఇదంతా మనకు ధర్మాలల్లోనే ఉంది. ఎప్పుడు కూడా బాడీని నెగ్లెక్ట్ చేస్తే
బాడీ సరిగ్గా పనిచేయదు కదా! అంటే మనము ఏదైనా అనుకోవాలన్నా, సాధించాలన్నా, ఈవెన్ దో మనం మోక్షం పొందాలన్నా, ఎప్పుడైనా బాడీని కానీ, మన మైండ్‌ని కానీ హెల్తీగా పెట్టుకుంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్లీ, దెన్ ఓన్లీ మనం గాడ్‌ని చేరుకోవడానికి ఈజీ అవుతుంది. కరెక్ట్. తర్వాత వీళ్ళు ఎందుకు చెప్పారు మీ బుక్‌లో అట్లా అంటే, కొంతమంది మూర్ఖంగా అంటే దేవుణ్ణి చేరుకోవాలంటే అది ఆ ఒక్క లైన్ అంటే ఇది బాడీ కాదు అనుకోని అంటే బాడీని నెగ్లెక్ట్ చేసేసి నేను దేవుడిని ఎలాగైనా చేరుకోవాలా అని ఆ ఉపవాసాలు చేసి అట్లంతా చేస్తే అది కాదు రైట్ థింగ్ అని. అంటే బాడీని బాధ పెట్టుకోకుండా ఎగ్జాక్ట్‌లీ. ఇట్లా ఉండాలి అనే ఉద్దేశం. సో, బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది డెఫినిట్‌గా మన ధర్మాలలో ఉందండి. అవును. అది ఏన్షియంట్‌గా మనకుంది. కానీ రాను రాను అదంతా పోతంది. దానికనేది ఇంకా దానికి ఆ మోడిఫికేషన్స్ వచ్చేసి ఎవరికి నచ్చినట్టు ఆళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారనమాట. ఒక రొటీన్ లైఫ్ కూడా ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది గదా! నైట్‌లు మేలుకుంటున్నారు, మార్నింగ్ పడుకుంటున్నారు అట్లా. ఇప్పుడు కమర్షియల్‌గా చాలా ఇట్లా స్పిరిచ్యువల్ గురూస్ కానీ ఇట్లా వచ్చేసి, దాన్ని బట్టి మోడిఫై చేసేసుకుంటున్నారు. మనకి ఏన్షియంట్ మన ఋషులు నేర్పించింది వేరు, ఇప్పుడు ఉంటున్నది వేరు. టోటల్లీ అయితే ఫుడ్ డిఫరెంట్. మంచిగా తినాలి అని అంటే ఇప్పుడు ఓవర్ అయిపోయింది. అంటే కావాల్సినంత వాళ్ళ టేస్ట్‌కి తగినట్టుగా ఎట్లంటే అట్లా తినేసి హెల్త్ పాడు చేసుకుంటున్నారు. అది ఎవ్రీథింగు ఓవర్‌గా చేస్తున్నారు. అవును. అంటే మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, స్నానం జేయాలి, బట్టలేసుకోవాలి అని కాకుండా, నాకు ఈ కారుంది, నేను ఈ పట్టు చీర కట్టుకున్నాను, ఇట్లా ఇది అంటే దేన్ని కూడా ఎక్సెస్ ఓవర్ అయిపోయింది. అట్లా ఉండకూడదు. అవును. ఎంత జాగ్రత్త తీసుకోవాలనో అంత జాగ్రత్తే తీసుకోవాలి బాడీకి అని. అవును. మనకెప్పుడూ చెప్పిందే అది. ఏన్షియంట్ ధర్మాస్‌లో మనకన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఋషులు కూడా వాళ్ళ ఇదేంటి పతి, పత్ని అందరూ కలిసి ఉండి ఫ్యామిలీలో ఉండే మనకి నేర్పించారు. అందరికి ఇప్పుడు అత్రి మహర్షికి, అనసూయమ్మ అందరిని కూడా వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. మన దేవుళ్ళందరికీ ఉన్నారు. కాపోతే ఇప్పుడేంటంటే సన్యసించాలి, ఫ్యామిలీని వదిలేయాలి అని కొంతమంది అది టీచ్ చేసేది అది కూడా కరెక్ట్ కాదు. మనకెప్పుడు మన ధర్మంలో అసలెప్పుడు లేదు అట్లాంటివి. మనకి నేచురల్‌గా నువ్వు నీలాగా ఉండి ముందుకెళ్ళు. అన్నీ తెలుసుకుంటా, నిన్ను నువ్వు తెలుసుకుంటా, ప్రేమతత్వాన్ని పెంచుకుంటా, నీకు వీలైనంత సాధన చేసుకుంటా ముందుకెళ్ళమనే చెప్పారు మనకి. నేచురల్ ప్రోగ్రెషన్ అన్నమాట అది. సంసారంలో నిర్వాణ. మన హిందూ ధర్మం అంతా చెప్పిందదే. సంసారంలో ఉంటూనే నిర్వాణ. దేవుళ్ళ దగ్గర నుంచి చెప్పిందదే. యెస్. ఇంకెవరినైనా మాట్లాడతారా? ఇంకా క్వెషన్స్ అయిపోతే నేనిక్కడ రికార్డింగ్ ఆఫ్ చేసేస్తాను. థాంక్ యూ ఎవ్రీబడీ.